ప్రామాణికం దేవుని గ్రంథమై ఉండాలి. మరి దేవుని గ్రంథం దైవభక్తి అని దేనిని మాట్లాడింది? దేనిని దైవభక్తి అని దేవుని గ్రంథం చెప్పింది? లోకంలో అనేక మంది భక్తి పేరట వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారు చేసే ప్రతిదీ కూడా ఎవరి పేరు చెప్పి చేస్తున్నారు అని అంటే దేవుని పేరు చెప్పే చేస్తూ ఉన్నారు. అది దేవుడు అంగీకరించేదేనా అనేది మనము పరిశీలించేద్దాం. ముందుగా మనము వాక్యం వినేటప్పుడు, దేవుని వాక్యం వినేటప్పుడు ఖచ్చితంగా మనకు 4 విషయాలు మైండ్లో ఉండాలి జాగ్రత్తగా. దేవుని వాక్యం వినేటప్పుడు మన యొక్క మైండ్లో ఖచ్చితంగా ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఏమిటి అని అంటే, మొట్టమొదటిది దేవుని వాక్యం వినేటప్పుడు మనకి శ్రద్ధ అనేది ఉండాలి. ఏముండాలి? శ్రద్ధ ఉండాలి. దేవుని వాక్యం వినేటప్పుడు కనుక మనకు శ్రద్ధ లేకపోతే మనం ఏం వింటున్నామో గ్రహించలేము. మనం ఏం వింటున్నామో గ్రహించలేకపోతే మనకు ఆ యొక్క అంశాలు, ఆ యొక్క విషయం ఏదైతే ఉందో అది మనకు అర్థమయ్యే అవకాశము ఉండదు. అది అర్థం కాకపోతే వాక్యానుసారంగా మనం ఎలా బ్రతకాలో మనము దాన్ని మన జీవితంలో పాటించలేము. కాబట్టి ఎందుకు శ్రద్ధ ఉండాలి అని అంటే, దాని ప్రకారంగా మనం గ్రహించి దాని ప్రకారంగా పాటించి జీవితంలో సాధించేటువంటి వారంగా ఉండాలి అని అంటే, వాక్యం వినేటప్పుడు మనకి ఖచ్చితంగా మొట్టమొదటిగా ఉండవలసినటువంటిది శ్రద్ధ ఉండాలి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనంలో శాస్త్రి అయినటువంటి ఎజ్రా గారు యాజకుడుగా ఉన్నాడు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొని వచ్చి ఆయన చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ప్రజలైనటువంటి వారు దేవుని వాక్యాన్ని ఏ రీతిగా విన్నారో ఒకసారి దేవుని గ్రంథంలో పరిశీలన చేద్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఏంటి నిలుచున్న ఆ స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును ఎలా విన్నారు? వాళ్ళు శ్రద్ధతో వినిరి అని చెప్పాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం కాలం వరకు ఎలా ఉన్నారంట? వారు నిలుచున్నారంట. ఎక్కడ? మనకులాగా ఫ్యాన్ల కింద కాదు. ఎక్కడ? గ్రౌండ్లో, బయట మైదానంలో. ఎలా విన్నారు వాళ్ళు? తెలివితో వినగలిగినటువంటి వారందరికీ, గ్రహింపు శక్తి కలిగినటువంటి వారందరికీ చదివి వినిపిస్తూ వస్తూ ఉన్నాడు శాస్త్రి అయిన ఎజ్రా గారు. వారందరూ ఎలా విన్నారు అని అంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు. ఈరోజు మనకు ఒక అరగంటకి పైగా మనం కనుక వింటూ ఉంటే మన శరీరం త్వరగా లేచి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏదో ఒక కారణం చెప్తుంది మన శరీరం మనకు దేవుని వాక్యం వినేటప్పుడు. అవునా? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం కాలం వరకు నిలుచొని బయట మైదానంలో విన్నారు అని అంటే దేవుని వాక్యం అంటే వారికి ఎంత భయం ఉంది. దేవుని వాక్యం వినేటప్పుడు నిజంగా మనం అలాంటి శ్రద్ధ కనపరుస్తున్నామా? అటు ఇటు తిరిగేటటువంటి వారంగా ఉన్నామా? మనం అటు ఇటు తిరిగేటటువంటి వారంగా ఉంటే దేవుని వాక్యం పట్ల మనకి ఏమి లేదు, శ్రద్ధ లేదు. వాస్తవానికి దేవుని వాక్యం వినేటప్పుడు మనకి ఖచ్చితంగా ఏముండాలి? మొదటిది శ్రద్ధ ఉండాలి. రెండవది ఏముండాలి అని అంటే ఆసక్తి ఉండాలి. దేవుని వాక్యం వినేటప్పుడు మనకి ఏముండాలి? ఆసక్తి ఉండాలి.
అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనంలో బెరయా పట్టణస్థులు ఉన్నారు. పౌలు గారు తెస్సలోనిక పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించి బెరయా పట్టణానికి వస్తే ఈ బెరయా పట్టణంలో ఉన్నటువంటి వారి గురించి తెస్సలోనికలో ఉన్నటువంటి వారు వాస్తవానికి మంచి ఆసక్తి పరులు, వీళ్ళు వారి కంటే గనులుగా ఉన్నారట. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఏమితో? ఆసక్తితో దేన్ని అంగీకరించారు? వాక్యమును అంగీకరించి. ఇంకేం చెప్పారు? బైబిల్ మూత పెట్టేసి అరకులో పెట్టేసి మళ్ళా ఆదివారం వచ్చేంత వరకు చదవకోకుండా పెట్టేశారు కదా. వారు ఏం చేశారు? పౌలు శీలుడు చెప్పినటువంటి సంగతులు అలాగున ఉన్నాయో లేవో అని ఆదివారం మాత్రమే పరిశోధించు వచ్చారు కదా. ప్రతి దినము, ఎవ్రీడే, ప్రతి దినము వారు పౌలు శీలుడంతటి గొప్ప భక్తులు, సేవకులు, వాళ్ళు చెప్పిన సంగతులే వారు ఏం చేశారనంటే పరిశీలనాత్మకంగా చూశారు, పరిశోధించి చూశారు అలాగే ఉన్నాయో లేవో అని. ప్రతి దినం చూశారు వాళ్ళు. ఈరోజు కూడా మనము దేవుని వాక్యం వినేటప్పుడు చెబుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఆ వ్యక్తి చెబుతున్నది దేవుని గ్రంథంలో ఉన్నదా లేదా, లేనిది చెబుతున్నారా ఉన్నది చెబుతున్నారా అనేది ఖచ్చితంగా వినేటువంటి వారు ఏం చేయాలి అని అంటే పరిశీలించాలి, పరిశోధించాలి. ఆ పరిశోధించాలంటే మనకి ఏముండాలి? వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి. రెండవది. మూడవది, వాక్యం వినేటప్పుడు మనకి ఏముండాలి అని అంటే యోగ్యమైన మంచి మనసు ఉండాలి. ఏముండాలి? యోగ్యమైన మంచి మనసు. ఈరోజు వాక్యం చెప్పేటప్పుడు కొంతమందికి ఎలాంటి మనసు ఉంటుందని అంటే త్వరగా ముగిస్తే బాగుంటుందేమో అనే మనసు కొంతమందికి. మరి కొంతమందికి తల్లిదండ్రులు అయితే వాళ్ళ కుమారుడే కనుక ఒకవేళ వాక్యం చెప్తే మా వాడే కదా చెప్పేది అనే మనసు కొంతమందికి. భర్తకు మా ఆయనే కదా చెప్పేది, వాళ్ళ బంధువులైతే మా పిల్లోడే కదా చెప్పేది, ఇలాంటి మనసు. మరి కొంతమందికి ఇతగాడు ఏం చెప్తాడో ఎక్కడైనా తప్పు చెప్తాడేమో పట్టుకుందామని చెప్పి ఆలోచించేటువంటి మనసు కొంతమందికి. అయితే అలాంటిది ఏం కాదు. కానీ వాక్యం వినేటప్పుడు మనకు ఉండవలసినటువంటిది ఏంటి అని అంటే యోగ్యమైన మంచి మనసు ఉండాలి. మంచి మనసు. యేసుప్రభు వారు విత్తువాను కూర్చున్నటువంటి ఉపమానాన్ని చెబుతూ లూకా సువార్త 8వ అధ్యాయము 9 నుంచి 14 వరకు సందర్భం ఉంటుంది. 15వ వచనంలో ఏం చెప్పాడు అని అంటే మంచి నేల పడినటువంటి వారికి ఉండేటువంటి లక్షణాలు ఏంటో చెప్పాడు అక్కడ. లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనం. మంచి నేల నుండి విత్తనములు పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో. దేన్ని విని? ఏ మనసుతో? యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేది వారు అని చెప్పాడు. మనము 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించాలి ఆత్మీయంగా భక్తిలో అంటే వాక్యం మనం ఎలాంటి మనసుతో వినాలి అని అంటే యోగ్యమైన మంచి మనసుతో వినాలి. ఇక్కడ వాక్యం చెప్పేటువంటి వ్యక్తికి యోగ్యుడిగా యోగ్యత కలిగి విభజించి ఉపదేశించాలని చెప్పాడు. వినేటువంటి వారు కూడా యోగ్యమైన మంచి మనసుతో వినాలి అని చెప్పాడు. ఎన్నవది? వాక్యం వినేటప్పుడు ఉండవలసినటువంటి లక్షణం మనకి 3. 4వది, మనం వాక్యం వినేటప్పుడు మనకు ఉండాల్సినటువంటి లక్షణం మరొకటి ఏంటి అని అంటే సాత్వికం ఉండాలి. మనం ఏముండాలి? సాత్వికం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు నేను దీనుడను సాత్వికుడను నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అని చెప్పారు. ఎందుకు వాక్యం వినేటప్పుడు సాత్వికం ఉండాలి అని అంటే అనేక మందికి సాత్వికము లేకోకుండా లోపల విర్రవీగుచున్నటువంటి దుష్టత్వం ఎక్కువగా ఉంది. మనలో విర్రవీగుచున్నటువంటి దుష్టత్వం పెట్టుకొని వాక్యం వింటే ఫలించదని ఏ ప్రయోజనం ఉండదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో, నా సహోదరులారా
అందుచేత ఆ, సమస్తమైన సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని మీ లోపల నాటబడి మీ ఆత్మను రక్షించడం శక్తి గల దేవుని వాక్యమును ఎలా అంగీకరించాలి? సాత్వికముతో అంగీకరించుడి. సాత్వికంతో దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాలి అని అంటే మనలో విర్రవీగుచున్నటువంటి దుష్టత్వాన్ని ఏం చేసుకోవాలి? మానేసుకోవాలి, మానుకోవాలి, తీసేసుకోవాలి, విసర్జించాలి. కాబట్టి వాక్యం వినేటప్పుడు మనకి ఖచ్చితంగా 4 లక్షణాలు చెప్పాను. ఏవేవి ఉండాలి? ఏముండాలి? 2 ఆసక్తి ఉండాలి. 3 యోగ్యమైన మంచి మనసు, మామూలు మనసు కాదు, యోగ్యమైన మంచి మనసు. నెక్స్ట్ మనకి ఏముండాలి? సాత్వికము. సాత్వికం మనలో ఉండాలంటే ఏం తీసేసుకోవాలి? విర్రవీగుచున్నటువంటి దుష్టత్వాన్ని తీసేసుకోవాలి. ఈ 4 లక్షణాలు కలిగి మనం వాక్యం వింటే మనకి వాక్యం లోపలికి బాగా వెళ్తుంది. ఈ 4 లక్షణాలలో ఏది లేకపోయినా వాక్యం మనలో ఫలింపదు. దేవునికి ఇష్టానుసారంగా మన జీవితాలు ఉండవు. కాబట్టి ఈ 4 కలిగినటువంటి వారిని మనం వాక్యం వింటాం. ఓకే, శ్రద్ధ ఉండాలి, ఆసక్తి ఉండాలి, యోగ్యమైన మంచి మనసు ఉండాలి, సాత్వికము ఉండాలి. ఈ లక్షణాలు కలిగి మనం ఇప్పుడు వాక్యం విందాం. దేని గురించి మనం విందామని అంటే దైవభక్తిని గురించినటువంటి విషయాలు దేవుని గ్రంథంలో ఏం రాయబడ్డాయో చూద్దాం. ఈరోజు దైవభక్తికి సంబంధించి అనేక మాటలు అనేక మంది చెబుతూ ఉన్నారు. మరి చెబుతున్న ప్రతి మాట దేవుని గ్రంథంలో ఉన్నదేనా? ఇంతకీ భక్తి అంటే ఏంటి? మీకు తెలిసింది చెప్పండి. భక్తి అంటే ఏంటి? ఆదివారం మందిరానికి రావటం అంతేనా? లేదంటే ఆదివారము తెల్లటి వస్త్రాలు ధరించుకోవటం అదేనా? లేదంటే మందిరంలో క్లీన్ చేయటం, వంట వండటం, ఇవన్నీ భక్తిలో భాగం తప్ప అదే భక్తి కాదు. మరి భక్తి అంటే ఏంటి? జనరల్గా మనం ఎవరికి చేస్తున్నాం భక్తి? మనము భక్తి ఎవరికి చేస్తున్నాం? ఏం చేస్తున్నాం? భక్తి చేస్తున్నామని చెప్పండి. భక్తి అంటే ఏంటి మరి? భక్తి అంటే ఏంటి? మనం ఏదైనా బయట క్వశ్చన్ అడిగితే వెంటనే చెప్తాం. మనం బయట అన్ని చోట్ల మన మైండ్ బాగా పనిచేస్తుంది. విచిత్రం ఏంటంటే దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు పని చేయకపోవడం అయిపోతుంది. లాకేసి పెట్టంటాం మనం. భక్తి అంటే దేవుని గ్రంథం ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే పవిత్రమైన హృదయం కలిగి మంచి మనస్సాక్షితో దేవుని ఎడల మనం చూపేటువంటి గౌరవాన్ని భక్తి అన్నాడు. పవిత్రమైన మనస్సాక్షి కలిగి అంటే నిష్కలంకమైన మనస్సాక్షి కలిగి పవిత్రమైన హృదయంతో దేవుని ఎడల మనం చూపేటువంటి గౌరవ మర్యాదలు, వాటిని భక్తి అని చెప్పాడు. మరి అందరూ భక్తి పేరుతో చాలా చాలా చేస్తున్నారు. నిజంగా దేవుని గ్రంథంలో ఎన్ని రకాల భక్తులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎన్ని రకాలు ఉన్నాయో చూస్తే మనం చేసేటువంటి భక్తి కరెక్టా కాదనేది దేవుని గ్రంథంలో నుంచి పరిశీలన చేస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు నాకు షుగర్ ఉంది అని అనుకుంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, టెస్ట్ చేయించుకోవాలి. అనేకమైన టెస్టులు చేయాలి. చేసి ఒకటి తేలిందంటే మీకు షుగర్ బీపీ ఉంది అని చెప్పాడు అనుకో, నేను దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అవుతుంది. మనం భక్తి చేస్తున్నాం కరెక్టే. ఏ రకమైన భక్తి చేస్తున్నామో దీంట్లో నుంచి టెస్ట్ చేసుకోవాలి మనం. అవునా? దేవుడి గ్రంథంలో నుంచి టెస్ట్ చేసుకుంటే మనం చేస్తున్న భక్తి నిజమైన కరెక్టేనా కాదనేది మనకు అర్థమైపోతుంది.
ఎన్ని రకాల భక్తులు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. భక్తి మనమే ఈ సమయంలో ఏం ఆలోచిస్తున్నామంటే దైవ భక్తి గురించి ఆలోచిస్తున్నాం. ఎన్ని రకాలు ఉన్నాయి భక్తిలో అని అంటే, మొదటిది సాధారణ భక్తి. ఏ భక్తి? సాధారణ భక్తి. సాధారణ భక్తి అంటే ఏంటి అని అంటే, ఒక నరుడు అంటే ఒక మనిషి మరొక మనిషి ఎడల చూపేటువంటి గౌరవం సాధారణమైనటువంటి భక్తి. ఫర్ ఎగ్జాంపుల్గా కుమారుడు తండ్రి ఎడల చూపేటువంటి గౌరవం. నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రుల ఎడల నేను చూపేటువంటి గౌరవం ఏంటి అని అంటే సాధారణమైనటువంటి భక్తి. అది నా బాధ్యత. అది కుమారుడిగా నా తల్లిదండ్రుల ఎడల నేను చూపేటువంటి గౌరవ మర్యాదలు వాళ్ళకి ఇవ్వటం అనేది సాధారణమైనటువంటిది, నా బాధ్యత. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 9వ వచనంలో చూద్దాం మనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు ఏం కలిగి ఉన్నాం మనము? శరీర సంబంధులైన తల్లిదండ్రుల యందు మనం ఏం కలిగి ఉన్నాం? భయభక్తులు కలిగి ఉన్నాం. ఇది ఎలాంటి భక్తి అని అంటే సాధారణమైనటువంటి భక్తి. ఒక కుమారుడు తన తండ్రి ఎడల చూపేటువంటి భక్తి సాధారణమైనటువంటిది. ఇది దేవుని ఎడల చూపేటువంటిది అయితే కాదు. ఇది దేవుడు అంగీకరించేదైనా సాధారణ భక్తి కాదు. ఇంకా చూద్దాం రెండవ భక్తి అతి దేవతా భక్తి ఉంది. ఏ భక్తి? అతి దేవతా భక్తి. అతి దేవతా భక్తి ఏంటంటే తనకు కనిపించిన ప్రతి దానిని దేవుడు అని భావించి చేయటం. తనకు కనిపించిన ప్రతి దానిని దేవుడు అని చెప్పి భావించి చేసేటువంటి కార్యక్రమాన్ని అతి దేవతా భక్తి అన్నారు. ఎవరైనా ఉన్నారా దేవుని గ్రంథంలో ఇలాంటి వారు అని అంటే ఉన్నారు. ఏథెన్స్ పట్టణస్థులు ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమైనటువంటి ప్రాంతం, దేశం ఏథెన్స్ పట్టణంలో. ఎలాంటి వారు ఉన్నారు అంటే భక్తి చేసేవారు. పౌలు గారు ఒకరోజు ఆ ఊరికి వాక్యం ప్రకటించడానికి వెళ్ళాడు. వాక్యం ప్రకటించడానికి వెళ్తే వారిని చూసి పౌలు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి అని అంటే అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 22-23 వచనాలలో అరియోపగైనటువంటి కొండపైన నిలిచి ఆయన మాట్లాడుతూ వారి యొక్క ఊరినంతటినీ చూసి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 22-23. ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయములలో ఏం కలిగి ఉన్నారు? వాళ్ళు అతి దేవతా భక్తి కలిగి ఉన్నారంట. అతి దేవతా భక్తి కలిగి ఉన్నట్టు నాకు కనబడుతుంది. ఎట్లా అంటే మీరు మీ యొక్క ఊరిలో ప్రతి దానికి ఏం చేశారు అని అంటే ఒక బలిపీఠాన్ని కట్టిపెట్టారు. విషయం ఏంటంటే తెలియబడని దేవుడు అని చెప్పి కూడా ఒక బలిపీఠం పెట్టారు. తెలుసా మీరు? దీన్ని అంతటిని బట్టి చూస్తే నాకు ఏమర్థమైందనంటే మీరు అతి దేవతా భక్తి కలిగినటువంటి వారుగా ఉన్నారు. అంటే కనిపించిన ప్రతి దానిని ఏమని భావిస్తున్నారు? వీళ్ళు దేవుడని భావిస్తున్నారు. భారతదేశంలో ఈ అతి దేవతా భక్తి ఎక్కువగా ఉంది అన్నట్టుగా మనం చూడవచ్చు. మన దేశాన్ని దాటి బయటికి వెళ్తే పెద్దగా కనిపించదు, కానీ మన దేశంలో ఏ భక్తి కనిపిస్తుంది అంటే అతి దేవతా భక్తి. పొద్దున్నే లేచి ఎవరికి నమస్కారం చేస్తారు? మరి కొంతమంది దారిలో పోతే ఏదైనా చెట్టుకి ఒక పసుపు ఏదో ఒకటి చేశారనుకో, దానికి ఏం చేస్తారు? ఒక చీమలు పెట్టిన పుట్టలు ఉంటాయి, దానికి ఒక రోజు వెళ్ళి పాలు పోస్తూ ఉంటారు, దానికి వెళ్ళి మొక్కుతూ ఉంటారు, దాని చుట్టూరా తిరుగుతూ ఉంటారు. ఇంటి ముందు ఏదైనా చెట్టు ఉంటే దాని చుట్టూను తిరుగుతూ ఉంటారు. అంటే చెట్టుకు పుట్టకు దేనికి పడితే దానికి కనిపించిన ప్రతి దానికి ఏం చేస్తూ ఉన్నారనంటే భక్తి పేరుతో చేస్తూ ఉన్నారు కార్యక్రమాలు. ఈ భక్తి దేవుడు అంగీకరించేదేనా? అతి దేవతా భక్తి కాదు. మనం ఎక్కడైనా ఇక్కడ ఉన్నామేమో, నేను ఎవరికి మొక్కటం లేదు అని అనుకుంటుంటాం, కానీ మనం బాగా జాగ్రత్తగా పరిశీలన చేస్తే
మనం కూడా ఎక్కడో దగ్గర పడిపోయి ఉంటాం. దేవుని కంటే ఎక్కువగా దేన్నన్నా ఏమైనా మొక్కుతున్నామేమో, దేన్నైనా ఎక్కువగా ఇష్టపడుతున్నామేమో. డబ్బునో, పిల్లలనో, భార్యనో, భర్తనో, ఎవరినో ఒకరిని దేవుని కంటే ఎక్కువగా మనం ఏదైనా చేస్తూ ఉంటే మనం కూడా ఏం చేస్తున్నట్టు? కనిపించిన ప్రతి దానికి భక్తి పేరుతో చేస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, ఇలాంటి భక్తి చేసేటువంటి వాళ్ళు కనపడతా ఉంటారు మనకి. ఆకాశాన్ని ఏమంటారు? దాన్ని ఒక దేవతగా పూజిస్తారు, చంద్రుని ఒక దేవతగా దేవుడిగా చేస్తూ ఉంటారు. వర్షం రాకపోతే ఏ దేవుడు రాలేదంటారు? వానదేవుడు అని అంటారు. అదే వర్షం కిందికి వస్తే ఆ జలాన్ని మరలా ఏమంటారు? గంగమ్మ తల్లి అన్నట్టుగా అంటారు. భూమిని భూదేవతగా పూజిస్తూ ఉంటారు. అంటే ఇలాగన ప్రతి దానికి భక్తి పేరుతో చేస్తాం. మరి ఇదంతా ఎలాంటి భక్తి అని అంటే అతి దేవత భక్తి. దేవుడు దీన్ని కూడా అంగీకరించాడు, యాక్సెప్ట్ చేయడు. మూడవ భక్తి ఏముందో దేవుని గ్రంథంలో మనము జాగ్రత్తగా గమనించినట్లయితే మూడవది అల్పకాలపు భక్తి. అల్పకాలపు భక్తి అని అంటే ఎలాంటిది ఈ భక్తి అని అంటే ఆపదలు వచ్చినప్పుడు మాత్రమే చూపేటువంటి భక్తి. ఎప్పుడు? ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు మాత్రమే చూపేటువంటి భక్తి. ఎక్కువ శాతంగా క్రైస్తవులు ఏ దినపు భక్తి పరులుగా ఉన్నారు? ఆదివారం భక్తి పరులుగా ఉన్నారు. సండే క్రిస్టియన్స్ గా ఉన్నారు. అంటే వన్ డే క్రిస్టియన్స్ మాదిరిగా. ఒక వచనం చూద్దాం మనం. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 3వ వచనం చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఎవరి వారము? మనము ఆయన వారము. ఇంతకి ఏ వారం ఆయన వారం? మనం ఆదివారమా, సోమవారమా, మంగళవారమా, బుధవారమా, శుక్రవారమా, శనివారం? ఏ వారం ఆయన వారం? మనం నిజంగా జీవితాంతం ఆయన వారమేనా? ఎక్కువ శాతం క్రైస్తవులు ఎలాంటి భక్తి చేస్తున్నారని అంటే, మిమ్మల్ని అనట్లేదు కానీ నాకు తెలియదు, అల్పకాలపు భక్తి చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. క్రైస్తవులకి దేవుడు ఎక్కువ శాతం ఎప్పుడు గుర్తొస్తున్నాడు అని అంటే హాస్పిటల్లోనైనా పడిపోవాలి, ఆదివారమైనా రావాలి. మిగిలిన రోజుల్లో దేవుడు అనేటువంటి ఆలోచన ఎక్కువ శాతం క్రైస్తవులకు ఉండదు. అంటే మనం కూడా ఏ రకం భక్తి చేస్తా ఉన్నాం? దీన్ని అంగీకరిస్తాడా దేవుడు? అంగీకరించు. నాలుగవది మానవ విధులను బట్టి నేర్చుకునే భక్తి. మానవ విధులను బట్టి నేర్చుకునే భక్తి లేదా చేసే భక్తి. మానవ విధులను బట్టి ఏంటంటే తన సొంత ఆలోచనలతో, సొంత నిర్ణయాలతో తనకు నచ్చినట్టుగా చేసేటువంటి భక్తి మానవ విధులను బట్టి చేసేటువంటి భక్తి. మీకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనమందరం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ట్రైన్లోనో లేదంటే బస్సులోనో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మన ప్రక్కన క్రైస్తవేతరులు, అన్యులు, హైందవ సహోదరులు, ముస్లిం సహోదరులు ఎవరో ఒకరు కూర్చున్నారు. హైందవ సహోదరుడే కనుక ఒకవేళ కూర్చున్నాడంటే ప్రయాణంలో వెళ్తున్నప్పుడు వారికి సంబంధించి ఏదైనా ఒక గుడి కనిపించింది అనుకో, ఏం చేస్తారు వాళ్ళు? మొక్కుంటారు. మంచిది. అదే ముస్లిం సహోదరుడు కనుక వాళ్ళకి సంబంధించినటువంటి మసీదు కనిపించిందంటే తను ఏం చేస్తాడు? తను కూడా ఏదో రకంగా మొక్కుంటాడు కదా. మేమేమైనా తక్కువ తిన్నామా అని చెప్పేసి క్రైస్తవులు ఏదైనా ఒక చర్చ్ బిల్డింగ్ లాంటిది కనుక కనిపించింది అనుకో, ఏం చేస్తారు?
క్రైస్తవులు ఇలాంటి చర్చి బిల్డింగ్ అక్కడ రోడ్డు మీద అలా వెళ్తున్నారు, కనిపించింది, సిలువ గుర్తు కనిపించింది. క్రైస్తవులు అయితే ఏం చేస్తారు? ఇలా 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 సిలువ వేసి ఇలా ముద్దించేస్తారు కదా. ఎవరు చెప్పారు మీకు అలా చేయమని? అంటే ఎవరో చేయగా చూసాము, మనం కూడా చేస్తున్నాం. అలా చేస్తే ఏంటి? దేవా నేను కూడా నీకు భక్తి పడనే అంటే ఒక ముద్దిచ్చేసి నేను కూడా భక్తి పడనని చెప్పి పరలోకాన్ని కొట్టేద్దామని ఒక ముద్దిచ్చేసి ఒక ఆయన యేసుప్రభుని పట్టించాడు తెలుసా? ఎవరిని బట్టి నేర్చుకున్నాం మనం ఈ భక్తి? నాటి ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని ఎడల ఎలాంటి భక్తి చేశారు అని అంటే యెషయా గ్రంథం 29వ అధ్యాయానికి వెళ్దాం. 13-14 వచనంలో యెషయా గ్రంథము 29:13. ప్రభు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుచుచున్నారు, కానీ తమ హృదయం నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేవి అని చెప్పాడు. వారు దేవుని ఎడల చూపేటువంటి భయభక్తులు మానవ విధులను బట్టి నేర్చుకునేవి. అంటే దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టి ఎవరిని బట్టి నేర్చుకున్నారు భయభక్తులు? పాటలు బాగా పాడుతున్నారు, బాగా ప్రార్థన చేస్తున్నారు, కానీ హృదయాన్ని ఎక్కడ పెట్టేసుకున్నారు? దేవునికి దూరంగా పెట్టేసుకున్నారు. దేవునికి మన హృదయాన్ని దూరంగా పెట్టేసుకొని ఎంత పాటలు పాడినా ఎన్ని కార్యక్రమాలు చేసినా మన భక్తి దేవుడు అంగీకరించడు. యేసుప్రభువు వారు తన జీవితంలో శరీరధారిగా బ్రతికున్నటువంటి దినాలలో ఇదే విషయాన్ని చెబుతూ, మీరు మానవుల యొక్క పద్ధతులని దైవోపదేశాలను బోధించుచు నన్ను వ్యర్థముగా మీరు ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని వ్యర్థంగా ఆరాధిస్తున్నారు మీరందరూ అని చెప్పేశాడు అన్నమాట. అంటే మానవ విధులని దైవోపదేశాలను చెప్పి చేసేటువంటి భక్తి అది దేవుడు అంగీకరించేటువంటి భక్తి అయితే కాదు. అల్పకాలపు భక్తి కూడా దేవుడు అంగీకరించేది కాదు. హోషే గ్రంథం 6:4 రాసుకున్నాండి. దీనికి ఒకవేళ రెఫరెన్స్ కావాలనుకుంటే అల్పకాలపు భక్తికి సంబంధించి హోషే గ్రంథం 6:4 నాటి ఇశ్రాయేలుల భక్తి, వాళ్ళ భక్తి ఎలా ఉంటుందంటే, ఉదయం మంచు వచ్చినప్పుడు ఎలాగనైతే ఉంటుందో, సూర్యుడు వస్తే మంచు అంతా ఏమైపోతుంది? ఆవిరైపోతుంది. ఆ రీతిగా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి భక్తి అనమాట అల్పకాలపు భక్తి. ఇది కూడా దేవుడు అంగీకరించేది కాదు. ఇప్పుడు ఎన్నైనాయి? 4 అయినాయి. 5వది ఏ భక్తి ఉంది అని అంటే, వేషంతో కూడిన భక్తి. ఏ భక్తి? వేషంతో కూడినటువంటి భక్తి. అంటే ఇది నాటి పరిసయ్యులు చేసేటువంటి భక్తి అన్నమాట. పైకేమో భక్తి పరులుగా ఉంటారు, దేవునికి దూరంగా ఉన్నటువంటి జీవితాలు. ఎలాంటి భక్తి అంటే ఒకసారి చూద్దాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక పౌలు గారు 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదివితే, అక్కడ అంచె దినములలో అపాయకరమైనటువంటి కాలంలో వచ్చుచున్నవి, ఏలయనక మనుషులు అని చెప్పి భయంకరంగా తిట్టుకుంటూ వస్తాడు ఆయన. మనుషులు స్వార్థప్రియులు, బింకములాడు వారు, కృతజ్ఞత లేని వారు, సజ్జన ప్రియులు అనే చాలా మాటలు చెప్పుకుంటూ వస్తాడు అక్కడ. అలా చెప్పుకుంటూ వచ్చి 5వ వచనంలో ఏం చెప్తాడు అని అంటే, ఎలా ఉన్నారు వాళ్ళు? పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయింపని వారై ఉన్నారు. ఇలాంటి వారికి నువ్వేమై ఉండు తిమోతి? విముఖుడమై ఉండు అని. అంటే పైకేమో భక్తి, కానీ లోపల దేవుని శక్తి ఏమీ లేదు. వేషధారణతో కూడినటువంటి భక్తి, వేషంతో కూడినటువంటి భక్తి. క్రైస్తవ జీవితం చేసే భక్తి వేషంతో కూడినదిగా ఉండకూడదు. అది ధరించుకొని చేసేటువంటిది. క్రీస్తు యేసునందు మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు,
క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించినటువంటి వారు. షర్ట్ అయితే మనము ఉదయం వేసుకొని సాయంకాలానికి ఏం చేస్తాం? తీసేస్తాం. మరి యేసుప్రభు వారిని అలా వేసుకున్నాము మనము? లేదు, జీవితాంతం ధరించాలని. జీవితాంతం భక్తి చేసేటువంటి వారన్నా, వేషధారణతో చేసేటువంటి భక్తి మనకి వద్దు. ఇది దేవుడు అంగీకరించేది కాదు. ఆరవది తన్ను తాను హెచ్చించుకునే భక్తి. ఏ భక్తి? తన్ను తాను హెచ్చించుకునే భక్తి. చాలా మంది ఏం చేసుకుంటున్నారు అని అంటే, తమను తాము నీతిమంతులమని, ఎదుటివారు నీతిమంతులు కాదు అని మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి, తామేదో పరిశుద్ధులము, దేవుడు మాకు మాత్రమే పరలోకం మీకు ఇవ్వడు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఇతరులను తృణీకరించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు కూడా భక్తిపరులుగానే ఉన్నారు పైకి, కానీ ఏం చేసుకుంటున్నారంటే తమను తాము హెచ్చించుకుంటున్నారు. యేసుప్రభు వారు అనేక సార్లు చెప్పినటువంటి మాట, తన్ను తాను హెచ్చించుకున్నవాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు. మన భక్తి మనం హెచ్చించుకునే స్థితిలో ఉంటే ఏం చేసుకుంటాం మనం? ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తగ్గిస్తాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో 9 నుంచి 14 వరకు ఒక సందర్భం కనిపిస్తుంది. దేవుని సన్నిధికి ప్రార్థన చేయడానికి 2 వ్యక్తులు వెళ్ళారు. ఒకరు సుంకరి, మరొకరు పరిసయ్యుడు. ఇతగాడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదట ఎవరు మాట్లాడుతున్నారు? మొదట పరిసయ్యుడు మాట్లాడుతున్నాడు. ఏమని? వాస్తవానికి దేవునికి మనము బాగా తెలుసు, మన అంతరంగం అంతకంటే బాగా తెలుసు. అవునా? మనం బాగా తెలుసు, మన అంతరంగం అంతకంటే బాగా తెలుసు ఆయన. ఇతగాడు ఏం చేస్తున్నాడంటే పక్కన ఉన్నటువంటి వ్యక్తిని చూపించి, దేవా నేను ఎలాంటి వాడినో తెలుసా అని చెప్పి స్టార్ట్ చేశాడు. ఒకసారి చూద్దాం ఆ ఉపమానం ఎందుకు చెప్పాడు యేసుప్రభు వారు. 9వ వచనం నుంచి చూద్దాం. తామే నీతిమంతులం అనుకుని ఇతరులను తృణీకరించి వారితో ఈ ఉపమానం ఆయన చెప్పాడు. ప్రార్థన చేయుటకు 2 మనుషులు ఆ దేవాలయానికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులనైనను, అన్యాయస్తులనైనను, వ్యభిచారులనైనను, ఇతర మనుషుల వలనైనను, నెక్స్ట్ మాట ఏమన్నాడు? ఈ సుంకరి వలనైనను నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. ఏం చెప్తున్నాడు? మళ్ళా నేను ఎలాంటి తెలుసా? 10% ఇస్తున్నాను, నీకు దశభాగము ఇస్తున్నాను. వారానికి 2 సార్లు ఏం చేస్తున్నాను? ఉపవాసం ఉంటున్నాను. అంటే మనం చేసేటువంటి భక్తి దేవుడికి తెలీదా? చెప్పుకోవాలా మరలా? కానీ ఇతగాడు ఏం చేస్తా ఉన్నాడు? చెప్పుకుంటున్నాడు, కౌంట్ చేసుకుంటున్నాడు. నేను వారానికి ఎన్నిసార్లు ఉన్నాను? నేనేమి ఇస్తున్నాను నీకు? నేను సంపాదించిన దాంట్లో 10% కూడా ఇస్తా ఉన్నాను. అంటే ఆయన లేనివాడనా? అన్ని చెప్పుకుంటున్నాడు. పైన ఏం చేస్తున్నాడంటే పక్కనున్న వ్యక్తిని చూపించి, ఇతని వల్ల లేనందుకు నీకు నేను, అంటే పక్కన ఏం చేస్తా ఉన్నాడు? పక్కన వాడిని తృణీకరించి నేను చాలా మంచోడు ప్రభు అని చెప్పుకుంటున్నాడు. ఎవరి ప్రార్థన అంగీకరించాడు మన దేవుడు అక్కడ? రెండో వ్యక్తి వచ్చాడు. అయ్యో దేవా, నీ సన్నిధిలో నిలబడటానికే నాకు అర్హత లేదు. అవునా? నీ సన్నిధికి రావడానికే నాకు పరిశుద్ధులైనటువంటి వాడును, తృణీకరించబడినటువంటి వాడును, అసలు నీ సన్నిధికి రావడానికి అర్హత లేనటువంటి వాడును. అయితే నన్ను కరుణించయ్యా, రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేశాడు. ఎవరు ప్రార్థన అంగీకరించాడు? ఎవరు ప్రార్థన అంగీకరించలేదు? తన్ను తాను హెచ్చించుకున్నటువంటి వాడి యొక్క ప్రార్థన, అతని భక్తి దేవుడికి అవసరం లేదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు చేసేటువంటి పొరపాటు, తమను తాము హెచ్చించుకుంటూ ఉంటారు. తాము మాత్రమే పరిశుద్ధులు, నీకు మాత్రం అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటే మనం ఎవరమో ఆ యొక్క పరిసయ్యుడి అక్కము, ఆ చెల్లెలము, అన్న తమ్ములమైతాం మనం.
అవునా? అలా ఉండకూడదు మనం. అలాంటి భక్తి మనకు వద్దు. తను తాను హెచ్చించుకునే భక్తి మనకి వద్దు. 7 ఏ భక్తి ఉంది అని అంటే వ్యర్థమైన భక్తి ఉంది. ఏ భక్తి? భక్తి కూడా వ్యర్థమైనదిగా ఉండదా? వ్యర్థమైన భక్తి కూడా ఉంటుందా? మనం చేసేది భక్తి, దాంట్లో వ్యర్థమైనది కూడా ఉంటుందా అంటే ఉంటుంది అని చెప్పాడు. ఏది వ్యర్థమైన భక్తి అని అంటే మన శరీరాన్ని అదుపులో ఉంచుకోకుండా చేసేటువంటి భక్తి వ్యర్థమైన భక్తి. అంటే మన నాలుకను కానీ, మన చెవులను కానీ, మన యొక్క శరీరాన్ని కానీ మన స్వాధీనంలో లేకోకుండా దీన్ని కంట్రోల్లో పెట్టుకోకుండా మనం చేసే భక్తి దేవుడు అంగీకరించడు. నీ చేతులు వేటిని పట్టుకోవాలో వేటిని పట్టుకోకూడదో తెలియాలి. నీ కన్నులు ఏవి చూడాలో ఏవి చూడకూడదో తెలియాలి. నీ పాదాలు ఎక్కడికి పరిగెత్తాలో ఎక్కడికి పరిగెత్తకూడదో తెలియాలి. నీ శరీరం దేనిని తాకాలో దేనిని తాకకూడదో తెలియాలి. నీ నోటికి దేని మాట్లాడాలో దేని మాట్లాడకూడదో తెలియాలి. తెలియకోకుండా ఈ శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోకుండా మనం చేసే భక్తి దేవుడు అంగీకరించడు. దాన్ని వ్యర్థమైన భక్తి. నీ భక్తి నాకు అవసరం లేదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో వ్యర్థమైన భక్తి అంటే ఏమిటో చెప్పాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయంలో మోసపరుచుకొనొచ్చు తాను భక్తి గలవాడని అనుకుంటే వాని భక్తి వ్యర్థమే. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక. ఈరోజు ఏం చేసినా మనకు అలుపు రాదు, అలుపు వచ్చేస్తుంది. ఏం చేసినా అలుపు వచ్చేస్తుంది. ఎంత పని చేసినా అలుపు వచ్చేస్తుంది. విచిత్రం ఏంటంటే ఎంత మాట్లాడినా నోరు నయ్యదు, మనం నొప్పించదు. కానీ నోటిని కంట్రోల్లో పెట్టుకోకుండా, మన నోటిని కంట్రోల్లో పెట్టుకోకుండా దేవుని పిల్లలంగా ఇష్టారాజ్యంగా వాడుతూ దీన్ని తిరిగి దేవుని సన్నిధిలోకి వచ్చి భక్తి పరులుగా మనం గనక వేషం వేస్తే నీ భక్తి వ్యర్థం రా అని చెప్పేశాడు. నీ భక్తి నాకు వద్దు. ఎందుకు? నీ నోటికి అద్దు అలుపు లేకోకుండా ఉన్నాం. అనేక మంది క్రైస్తవ విశ్వాసులు చేసే పొరపాటు ఏంటంటే అన్ని విషయాల్లో చక్కగానే ఉన్నారు, నోటి విషయాల్లో అదుపు లేకోకుండా ఉన్నారు. సేవకుడికి గొడవ తెచ్చేటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. విశ్వాసులకి గొడవలు తెచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. సేవకుడికి సన్న పెద్దలకి గొడవలు తెచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఈ ఇంట్లో అత్తగారికి కోడలికి, నాన్నకు కొడుకుకి, ఇలా ఇరుగు పొరుగు వారికి అనేక సమస్యలకు కారణం ఏంటంటే మన నాలుక అదుపులో లేకపోవడం. మీరేమనుకోరంటే ఒక మాట చెప్తాను. తల్లులు, క్రైస్తవ తల్లులు ఎవరైతే ఉన్నారో విశ్వాసులు, స్త్రీలు, ఎక్కువ శాతం క్రైస్తవ స్త్రీ యొక్క నోరు ఎక్కడ బాగా బయటపడుతుంది? వీధి కుళాయిల దగ్గర బాగా బయటపడుతూ ఉంటుంది. వీధి కుళాయిల దగ్గర వాటర్ పట్టుకునేటప్పుడు మన ఒరిజినల్ నోరు అక్కడ బయటపడుతూ ఉంటుంది. చుట్టుపక్కల దేవుడు నమ్మనటువంటి వాళ్ళు ఉంటే మనం నోట్ల నుంచి మాట్లాడే మాటలు వాళ్ళకి ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి. వీళ్ళు చూడు మందిరానికి వెళ్తా ఉన్నారు కానీ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. మన నాలుక కంట్రోల్లో లేకపోతే చాలా సమస్యలు కొని తెచ్చి పెట్టుకుంటాం మనం. తన నోటిని కాపాడుకున్నవాడు తన్ను కాపాడుకును అని చెప్పాడు సామెతల్లో. విస్తారమైన మాటలలో ఏముంటుంది? దోషం ఉంటుంది అని చెప్పాడు. మీ నాలుక, మీ యొక్క మాటలు రుచికరమైనటువంటిదిగా, కృపాసహితమైనటువంటివిగా ఉండాలి అని చెప్పాడు. దయ కలిగినట్టు మాటలు మాట్లాడాలి మనం.
కత్తిపోటు మాటలు, ఇతరులు చెదరగొట్టే మాటలు, నొప్పించే మాటలు, బాధించే మాటలు, మనము కృంగదీసే మాటలు మాట్లాడదు. అలా మనం ఎలా పడితే అలా మన నాలుకని వాడితే సమస్యలు వస్తాయి. అలా పెట్టుకొని ఆ నోటిని అలాగా అడ్డోలు లేకోకుండా మనం ఎంత భక్తి చేసినా మన భక్తి అయితే దేవుడు అంగీకరించాడు, ఇష్టపడాడు. నీ భక్తి ఏమన్నాడు? వ్యర్థం అని చెప్పాడు. ఒక క్రైస్తవ స్త్రీ వాళ్ళ సేవకుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటుంది ఈ రీతిగా, అయ్యా మా ఆయన ఎంత చెప్పినా నా మాట వినడం లేదు, పనికేమో జాగ్రత్తగా బాగా వెళ్తున్నాడు, సంపాదించినదంతా తిరిగి సాయంకాలానికి వచ్చేసరికి తాగేసి ఇంటికి వచ్చి పైగా నన్ను రోజు కొడుతున్నాడయ్యా, నేను భరించలేకపోతా ఉన్నాను. ఈయన తాగుడు మానాలంటే నేను ఏం చేయాలో, ఎన్ని చేశానో, ఎన్ని ఉపవాసాలు చేశానో నాకు లెక్కలేదు, కానీ ఆయన మార్పు చెందడం లేదు, ఏం చేయాలి అని అడిగిందట. అనేక సంఘాలు మారిపోయిందంట తన భర్త మార్చుకోవడం కోసం. వాళ్ళ సేవకుడు ఎక్కడైతే వచ్చి అడిగిందో ఆ సేవకుడు చెప్పి ఆయన ఇలాగ అన్నాడు, అమ్మా యథావిధిగా రేపటి నుంచి ఏం చెయ్యానంటే నీకు ఒక గ్లాస్ వాటర్ ఇస్తాను నేను, లేదంటే మీ ఇంట్లో ఉంటే గ్లాస్ వాటర్ తీసుకొని యథావిధిగా నీ భర్త పనికి వెళ్ళి వస్తాడు. పనికి వెళ్ళి వచ్చినప్పుడు అతగాడికి ఇంటికి వచ్చినప్పుడు నీ గ్లాస్ ఉంటుంది కదా వాటర్, ఆ వాటర్ తీసుకొని నువ్వు తాగి వాటిని మింగవద్దు, బయటికి ఉమ్మేవేయవద్దు. నీ భర్త వచ్చినప్పుడు అతనికి నీళ్ళు అవసరమైతే నీళ్ళు ఇవ్వు, ఆ అన్నం అవసరమైతే అన్నం పెట్టు, స్నానానికి అవసరమైతే నీళ్లు పెట్టు, పడుకుంటానంటే పరుపు సిద్ధపరచు. ఈ వారం రోజులు ఈ రీతిగా చేసి నెక్స్ట్ వారం నా దగ్గరికి రా, ఏం జరుగుతుందో చూద్దాము అన్నాడు. వచ్చాడు సోమవారం యథావిధిగా పనికి పోయి తాగేసి వచ్చాడు. వాళ్ళ అయ్యగారు చెప్పినట్టుగా నోట్లో నీళ్లు పోసుకొని మింగపోకుండా ఉమ్మపోకుండా భర్తకు అడిగినవన్నీ వాళ్ళ అయ్యగారు ఏం చెప్పారో, భర్త ఏమైతే అడుగుతా ఉన్నాడో, నీళ్ళు అడిగితే నీళ్ళు ఇస్తుంది, అన్నం అడిగితే అన్నం పెడతా ఉంది, పడుకుంటానంటే పరుపు సిద్ధపరుస్తుంది. శుక్రవారం రోజు వరకు ఇలాగనే జరిగింది. శనివారంకి భర్త ఏం చేశాడంటే తాగుడు మానేశాడంట. శనివారంకి తాగుడు మానేశాడంట. ఆదివారం వెళ్ళి పరుగున అందరికంటే ముందుగా వెళ్ళి, అయ్యా మా ఆయన తాగుడు మానేశాడు, ఏ మంత్రం వేశారో మీరు నీళ్ళలో అని చెప్పేసి అన్నాడు. పిచ్చిమా తల్లి, నీ భర్త మారకపోవడానికి ఇన్ని రోజులు కారణం ఎవరో తెలుసా? నీ నోరే. వాడు తాగేసి వస్తాడు, తాగేసి వచ్చిన వాడిని అడ్డు అదుపు లేకుండా మాట్లాడితే ఏం చేస్తాడు? తాగిన తిడితే ఏమంటాడు? ఊరికొంటాడా? తాగిన వాడు పిచ్చి కుక్కతో సమానం అన్నాడు. పిచ్చి కుక్కలు మనం కనుక రాయితో కొడితే ఏం చేస్తాయి? తాగిన వాడిని తిడితే కూడా వాడు మరింత రెచ్చిపోయి తిడతాడు, కొడతాడు. అవునా? ఇన్ని రోజులు ఏం చేసింది? మందిరానికి వస్తూ నోరు అదుపులో లేకోకుండా భర్తని ఎలా పడితే అలా తిడుతూ ఉంది. వాడు మారకోకుండా మరింతగా రెచ్చిపోయి తిడుతూ కొడుతూ ఉన్నాడు. ఈ వారం రోజుల్లో నీళ్లు నోట్లో పోసుకొని ఉమ్మపోకుండా మింగపోకుండా ఉంది. మాటలు వస్తాయా? రావు. సైలెంట్గా వాడికి అడిగినన్ని చేసింది. ఏంటి నా భార్య రోజు నుండి తిట్టేది, ఏదో మాట అనేది, ఈ వారం రోజులు ఏం చేయగలిచా, నేను ఇన్ని రోజులు నా భార్యను బాధ పెట్టానని చెప్పేసి శనివారం వచ్చేసరికి ఇక రోజు నుంచి నేను కంప్లీట్గా తాగుడు మానేస్తున్నానని సంపాదించి తీసుకుని వచ్చి భార్యకి ఇచ్చాడు. దీనికి అందరి కారణం ఏంటంటే ఆ శ్రీమూర్తి యొక్క నోరు కంట్రోల్లో లేకపోవడం. అంటే మన నోరు కంట్రోల్లో లేకుండా చేసే మన భక్తి వ్యర్థం. కాబట్టి మన నోటిని మనం ఎలా పెట్టుకోవాలి? అదుపులో పెట్టుకోవాలి, కళ్ళెం పెట్టుకోవాలి. గుర్రానికి ఏం పెడతాడు తోలేవాడు? అది లేకపోతే వాటిని కింద పడేస్తుంది. మన నోటికి కూడా కళ్ళెం పెట్టుకోకపోతే మనల్ని ఎక్కడో దగ్గర సమస్యల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో పడేస్తుంది. భార్య భర్తల మధ్య సమస్యలు రావడానికి కారణం ఏంటి? మాటలు మాట్లాడటం. ఒక మాట అంటే పడకపోవడం, ఒకటంటే రెండు అనడం. అవునా? అత్త కోడలు పడకపోవడానికి కారణం ఏంటి? మాటలు ఎక్కువగా మాట్లాడటం. మన మాటలు ఎంత పొదుపుగా ఉంటే మన జీవితం అంత అదుపులో ఉంటుంది. కాబట్టి మన నాలుకని అదుపులో పెట్టుకోవాలి.
అదుపులో పెట్టుకోకుండా చేసే భక్తి వ్యర్థమైన భక్తి. ఇది ఎన్నోది ఇది 7వది. 8 చివరిది 8వది ఏంటంటే దేవుడు కోరినటువంటి నిజమైన భక్తి ఉంది. ఇప్పుడు ఈ భక్తి అంతా ఈ సాధారణ భక్తి కానీ, అధిదేవతా భక్తి కానీ, అల్పకాల భక్తి కానీ, మానవ విధులను బట్టి నేర్చుకునే భక్తి కానీ, వేషధారణతో కూడిన భక్తి కానీ, తను తాను హెచ్చించుకునే భక్తి కానీ, వ్యర్థమైన భక్తి కానీ, ఇవేవి కూడా దేవుడు అంగీకరించేవి కాదు. మరి దేవుడు అంగీకరించే భక్తి ఉంది ఒకటి, అది నిజమైన భక్తి. ఆ భక్తి ఎలా ఉండాలి అని అంటే చెప్పాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఆ భక్తికి ఉండేటువంటి లక్షణాలు చెప్పాడు. అక్కడ తండ్రి అయిన దేవుని ఎదుట మన భక్తికి క్యారెక్టర్ ఉండాలి. మన భక్తికి ఏముండాలి? మనం చేసేటువంటి భక్తికి క్యారెక్టర్ ఉండాలి, పవిత్రత ఉండాలి. ఏముండాలి? తండ్రి అయిన దేవుని ఎదుట చేసేటువంటి భక్తి పవిత్రమైనది. రెండోది నిష్కలంకమైనది, అంటే కలంకము లేనిది. కలంకము లేనిదిగా ఉండాలి, పవిత్రత కలిగినదిగా ఉండాలి, కలంకము లేనిదిగా ఉండాలి. క్రియ కింద ఏం చెప్పాడనంటే మనం చేసేటువంటి భక్తి పవిత్రమైనదిగా నిష్కలంకమైనదిగా ఉండి ఏం చేయాలి అని అంటే కింద చెప్పాడు. ఏం చేయాలి? క్రియారూపకంగా మన భక్తిలో దిక్కులేని వారిని, విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించుట అని చెప్పాడు. మొదటిది ఏంటంటే భక్తిలో భాగము దిక్కులేని వారిని, అనాథలను, బీదలను, విధవరాలను వారి ఇబ్బందులలో మనం ఏం చేయాలి? పరామర్శించాలంటే వెళ్ళి బాగున్నారని పలకరించడం కాదు. వాళ్ళకి అవసరమైతే మనం వంతుగా సహాయం చేయాలి. అది సంఘం ద్వారా కానీ, వ్యక్తిగతంగా కానీ, మనకున్న దాంట్లో వారికి ఏం చేయాలి? సహాయం చేయాలి. రెండవది ఇహలోక మాలిన్యం అంటుకోకుండా మనల్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. మొదటిది ఒకవేళ మనము సంపాదించిన డబ్బులో సహాయం చేయొచ్చు, కానీ రెండవది చాలా కష్టమైనటువంటి పని. ఇహలోక మాలిన్యం అంటుకోకుండా మనల్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యం అంటే పాపం అంటుకోకుండా మనల్ని మనం కాపాడుకోవడం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. దానియేలు అనేటువంటి భక్తుడు రాజుగారు పెట్టేటువంటి ఆహార పదార్థాలు తిని ఎక్కడ అపవిత్రమైపోతానో అని చెప్పి తినకోకుండా మానేసినటువంటి వాడు, వద్దు అని తిరస్కరించినటువంటి వాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో రాజుగారి యొక్క భోజన పదార్థాలు తిని తాను అపవిత్రుడైపోతానని చెప్పి తిరస్కరించినటువంటి వాడు. అంటే భక్తిపరుడు ఇహలోక మాలిన్యం అంటుకోకుండా తను తాను ఏం చేసుకుంటుండాలి? కాపాడుకుంటూ ఉండాలి. అది భోజన పదార్థాలను బట్టో, మరొక దాన్ని బట్టో మనల్ని మనము అపవిత్రమైపోయేటువంటి ప్రమాదం ఉంది అని తెలిస్తే దానికి మనం ఏమవ్వాలంటే దూరం జరగాలి. అది నిజమైన భక్తి. ఆ భక్తి ఎలా ఉండాలంటే యథార్థమైనదిగా ఉండాలి. ఎలా ఉండాలి? యథార్థమైనదిగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వరకు మనం చదివితే పూర్వకాలం ముందు, అంటే దేవుడు నమ్మకం ముందు ఉండేటువంటి జీవితం ఎలాంటిదో, దేవుడు నమ్మిన తర్వాత ఉండే జీవితం ఎలా ఉండాలో చెప్పాడు అక్కడ. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ఎలా ఉన్నాం? దేవుడు నమ్మినప్పుడు మనము మోసకరమైనటువంటి దురాశల వలన చెడిపోవంటి మన ప్రాచీన స్వభావాన్ని ఏం చేసుకోవాలి? దేన్ని? ప్రాచీన స్వభావాన్ని, ప్రాచీన జీవితాన్ని, నీ పాత రోత జీవితాన్ని ఏం చేయాలి? విసర్జించాలి. ఇంకా మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని మీరు ధరించుకొనుడి అని చెప్పాడు. నీతియు యథార్థమైన భక్తి అని చెప్పాడు. మన భక్తి ఎలా ఉండాలి? యథార్థమైనదిగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి, కలంకము లేనిదిగా ఉండాలి, ఇహలోక మాలిన్యం అంటించుకోనిదిగా ఉండాలి, దిక్కులేని వారిని, విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించేదై ఉండాలి. మన భక్తి ఎలా ఉండాలంటే సద్భక్తిగా ఉండాలి, అంటే మంచి భక్తిగా ఉండాలి. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ తిమోతి గారికి ఒక విషయాన్ని తెలియజేస్తూ పౌలు గారు, నన్ను నువ్వు వెంబడించావు, నా బోధని, నా విశ్వాసాన్ని, నా యొక్క జీవితాన్ని, నా క్రియలను, నా సహనాన్ని, నా ప్రేమను, నా విశ్వాసాన్ని, ప్రతిదీ కూడా చూసి నన్ను వెంబడించావు తిమోతి.
అయితే నీకు ఒక మాట చెప్తున్నాను, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు ఏం పొందుతారు? 3వ అధ్యాయం 12వ వచనం. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో క్రీస్తు యేసునందు సద్భక్తితో, ఏ భక్తితో? మంచి భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ ఏం పొందుతారు? మనం అనుభవించడానికి ఇష్టపడుతున్నామా? మన భక్తిలో మనకి ఏముంటాయి? హింసలు ఉంటాయి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఎవడైనా క్రైస్తవుడైనందుకు ఏమనుభవించాలి? 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఎవడైనను ఏమైనందుకు? క్రైస్తవుడైనందుకు ఏమనుభవించాలి? సంతోషాలు, ఆనందాలు, సుఖాలు, లగ్జరీ లైఫ్, ఇదేనా? ఏమనుభవించాలి? బాధ అనుభవించాలి. అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. అంటే మన భక్తి బాధలు ఉంటాయి, హింసలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అవహేళనలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాలి అన్నాడు. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 23వ వచనంలో మనము అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించవాలని శిష్యుల మనసులను దృఢపరచాలి అని చెప్పాడు. కాబట్టి మన భక్తి ఎలా ఉందో ఒకసారి మనం పరీక్షించుకుందాం. నిజంగా దేవుడు కోరిన భక్తి చేస్తున్నామా మనము? మన భక్తి ఏమైనా ఇక్కడ చెప్పిన జాబితాలు ఎక్కడైనా పడిపోయామా? ఒకసారి మనం చూద్దాం. ఒకవేళ దీనిలో ఉంటే మరి ఎంతవరకు చేస్తున్నాం మనం? ఎప్పటి వరకు చేయాలి ఈ భక్తి? ఆదివారమైనా మనకు నచ్చినప్పుడా, తోచినప్పుడా? ఎప్పటి వరకు చేయాలి ఈ భక్తి? మరణించేంత వరకు, లేదా ప్రభువు వచ్చేంత వరకు. ఎలా చేయాలి? నమ్మకంగా చేయాలి. నువ్వు నమ్మకంగా చేస్తే నీకు ఏమి ఇస్తానని చెప్పాడు? నీతి కిరీటం, జీవ కిరీటం అని చెప్పాడు. కాబట్టి మన భక్తి దేవుడు కోరినదిగా ఉండాలి. మన భక్తి దేవుడు కోరినదిగా ఉండాలి. ఇది ఇన్ని రకాల భక్తి ఉంది. ఇప్పుడు భక్తి అంటే ఏంటో మరికొన్ని విషయాలు చూద్దాం. నిజమైన భక్తికి సంబంధించి భక్తి దాని రకాలు చూసాం. నిజమైన భక్తి అంటే చూసాం కదా, మరికొన్ని చూద్దాం మనం. భక్తి అంటే ఏంటి అని అంటే మనస్సాక్షిని దోషారోపణ లేకోకుండా పెట్టుకోవాలి. మన మనస్సాక్షిని దోషారోపణ లేకోకుండా పెట్టుకోవాలి. అది నిజమైన భక్తి. మన మనస్సాక్షి మనుషుల ఎదుట, దేవుని ఎదుట ఒకే రీతిగా ఉండాలి. సేవకుడి ఎదుట, విశ్వాసుల ఎదుట, సేవకుడి ఎదుట, కుటుంబం ఎదుట, సేవకుడి ఎదుట, భార్య ఎదుట, సేవకుడి ఎదుట, భర్త ఎదుట, సేవకుడి ఎదుట, పిల్లల ఎదుట ఎలా ఉండాలి? ఈ భూమి మీద కనిపించే మనుషుల ఎదుట, కనిపించిన దేవుని ఎదుట మన మనస్సాక్షి ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండాలి. ఒకే రీతిగా ఉంటే దేవుని ఎదుట మనం యథార్థంగా నిలబడగలం. యేసేపు గారి జీవితాన్ని మనం చూస్తే, యేసేపు గారి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు అందరూ దోషిగా చూపిస్తున్నారు. అతను చేయని నేరానికి అతన్ని దోషిగా చిత్రీకరిస్తా ఉన్నారు. తన మనస్సాక్షి మాత్రం తనకేం చెబుతుంది? దేవుని ఎదుట నేనేం తప్పు చేయలేదు. పోతిఫరు భార్య చేయని నేరానికి అతని పైన తప్పు మోపి అందరి ఎదుట అతన్ని దోషిగా చిత్రీకరించాలని ప్లాన్ చేసింది. కానీ అతని మనసు మాత్రం దేవుడి ఎదుట నేనే తప్పు చేయలేదు. దేవుడు ఎవరి చేత అయితే లోపల పంపించాడో అదే మనిషి చేత బయటికి రప్పించి అదే దేశానికి ఒక ప్రధానమంత్రిని చేశాడు. తన మనస్సాక్షి దేవుడి ఎదుట ఎలా ఉంది? యథార్థంగా ఉంది, నిర్దోషంగా ఉంది. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా ఉన్నాడు. మీలో ఒకడు నన్ను అప్పగించేస్తాడు అని చెప్పేశాడు ప్రభు. మిగిలిన 11 మంది ఏ పాపం తెలియదు కనుక ప్రభువా నేనా ప్రభువా అని చెప్పేసి అడిగారు. 12వ వ్యక్తి వాళ్ళు అన్నట్టుగా నేను కూడా అంటే నన్ను కూడా ఏం పట్టుకోలే అనుకున్నాడు. చెప్పాను కదా, ప్రభుకి మనం తెలుసు, మనంతరంగం. అతగాడు అప్పటికే వారి దగ్గరికి వెళ్ళి బేరం కుదుర్చుకొని
30 వెండి నాణాలుకి బేరం కుదుర్చుకొని వచ్చి మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. మీలో ఒకడు నన్ను అప్పగించేస్తాడనేసరికి 11 మంది ఏ తప్పు చేయలేక ప్రభువా నేనా అన్నాడు. 12వ వాడు ప్రభువా నేనా ప్రభువా అని అనేసరికి నీవన్నట్టుగా నువ్వు చేయవలసింది త్వరగా చేసి. అంటే ఇస్కరియోతు యూదా మనస్సాక్షి బయట కనిపించేటువంటి వారందరికీ ఎలా కనిపిస్తున్నాడు? మంచి భక్తిపరుడుగా కనిపిస్తున్నాడు. అంతరంగము దేవునికి ఎలా కనిపిస్తుంది? దోషారోపణగా కనిపిస్తుంది. యేసేపు గారి భక్తి ఏమో బయట ఉన్న వారందరికీ దోషిగా కనిపిస్తుంది. అతని మనస్సాక్షి మాత్రం దేవునికి ఎలా కనిపిస్తుంది? నిర్దోషమైనదిగా కనిపిస్తుంది. మన భక్తి ఎలా ఉండాలంటే మన మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకునేదే ఉండాలి. అపోస్తల కార్యాలు 24వ అధ్యాయము 16వ వచనంలో పౌలు గారు తన యొక్క మనస్సాక్షి విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకున్నాడు అని అంటే, అపోస్తల కార్యాలు 24వ అధ్యాయం 16 ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని ఎలా పెట్టుకున్నాడు? ఆయన నిర్దోషమైనదిగా పెట్టుకున్నట్లు ఏం చేసుకుంటున్నాడు? తాను అభ్యాసం చేసుకొనిచున్నాను అని చెప్పాడు. తన మనస్సాక్షిని ఎలా పెట్టుకుంటున్నాడు? ఆయన మనుషుల ఎదుటను దేవుని ఎదుటను ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా. అంటే నీ మనస్సాక్షిని మనుషులు చూసినా దేవుడు చూసినా ఎలా ఉండాలి? ఈక్వల్ గా ఉండాలి. అలా లేనప్పుడు మన భక్తి సరైనది కాదు. మన భార్య ఎదుట మన మనస్సాక్షి ఎలా ఉంది? మన భర్త ఎడల మన మనస్సాక్షి ఎలా ఉంది? మన పిల్లల పట్ల మన మనస్సాక్షి ఎలా ఉందో ఒకసారి మనం పరీక్షించుకుందాం. సేవకుని పట్ల సేవకుని ఎడల మన మనస్సాక్షి ఎలా ఉందో పరీక్షించుకుందాం. పక్కన 23వ అధ్యాయం 1వ వచనంలో నేను ఈ విధమున ఎల్లప్పుడూ మంచి మనస్సాక్షి గలవాడనే ఉన్నాను అంటాడు అక్కడ పౌలు గారు. 23వ అధ్యాయం 1వ వచనంలో ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉన్నాడు? ఆయన మంచి మనస్సాక్షి కలిగిన వాడిని నడుచుకున్నాను. కొంతమందికి ఎలాంటి మనస్సాక్షి ఉంటుంది అని అంటే వాత వేయబడిన మనస్సాక్షి ఉంటుంది. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఎన్ని మాటలు చెప్పు. లోకంలో సామెత ఉంటుంది, బరగొడ్డు పైన ఎంత వాన పడినా దానికి ఏమి. అలాగే ఎన్ని మాటలు దేవుని మాటలు మారాలని చెప్పినా స్పందించినటువంటి వారు ఎవరనంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. అది భక్తి కాదు. మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకునేది భక్తి. ఇంకా కొంచెం ముందరకెళ్తే భక్తి అంటే ఏమిటి అంటే మనం చేసేటువంటి ప్రార్థనలకు దేవుని నుండి సమాధానాలు పొందుకునేది భక్తి. మనం చేసేటువంటి భక్తి ఏంటి అని అంటే మనం చేసేటువంటి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో, ఆయన చిత్తానుసారమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి దేవుని నుంచి సమాధానాలు పొందుకుంటే మనం చేసేటువంటి భక్తి మంచిది, కరెక్ట్ అయినది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో కొర్నేలి అనేటువంటి భక్తిపరుడు ఉన్నాడు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి అనేటువంటి భక్తిపరుడు ఉన్నాడు కదా. అతను వాస్తవానికి దేవుని ధర్మశాస్త్రం ఎరగనటువంటి వాడిగా ఉన్నాడు ఒకప్పుడు. ఆయన ఎవరు అంటే ఒక శతాధిపతి, అంటే ఒక 100 మందికి అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి. మన భాషలో చెప్పుకోవాలంటే ఒక ఎస్పీ క్యాడర్ కలిగినటువంటి వ్యక్తి. ఆయన 100 మందికి అధికారిగా ఉన్నటువంటి శతాధిపతి. ఆయన అలాంటి వ్యక్తి తాను తన కుటుంబము ఎల్లప్పుడూ దేవునికి ఏం చేసేవారై ఉన్నారు వాళ్ళు అని అంటే ప్రార్థన చేసేటువంటి వారై ఉన్నారు. వారికి ఉన్న దాంట్లో దాన ధర్మ కార్యక్రమాలు చేసేటువంటి వారై ఉన్నారు. ఇవన్నీ దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాయి అంటే జ్ఞాపకార్థంగా వెళ్ళాయి. అయితే అతనికి ఏం తక్కువగా ఉంది అని అంటే రక్షణ అనేది తక్కువగా ఉంది. వెంటనే దేవుడు కల్పించుకొని అతని దగ్గరికి ఒక దూతను పంపించాడు. ఇదిగో మీ పక్కన ఊరిలో నేను ఏర్పరచుకున్నటువంటి సేవకుడు, అతని పేరు చెప్పాడు, ఎవరి దగ్గర ఉంటాడో చెప్పాడు, ఎవరి ఇంటి దగ్గర ఉంటాడో కూడా చెప్పాడు. ఇదిగో పేతురు అనేటువంటి ఆయన ఉన్నాడు, ఫలానా వారి ఇంటి దగ్గర ఉన్నాడు, నీ మనుషులను పంపించి అతన్ని పిలిపించుకో. అతను ఏ మాటలు అయితే చెప్తాడో ఆ మాటల వలన నీవు నీ కుటుంబము రక్షణ పొందుకుంటుంది అని అంటే వెంటనే మనుషులను పిలిపించి సేవకులను పిలిపించుకొని ఏం చేశారనంటే దేవుని మాటలు విన్నారు. ఆ మాటల వలన విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని క్రీస్తునందు బాప్తిసం తీసుకుని రక్షణ పొందుకున్నారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే
ఒక భక్తిపరుడు అంటే భక్తి చేసేటువంటి వ్యక్తి ఎవరైనా సరే తాను చేసేటువంటి ప్రార్థనలకు దేవుడి నుంచి ఏం రావాలి? జవాబు రావాలి. అది నిజమైన భక్తి. కొన్నేళ్ళు చేసినటువంటి భక్తికి ఎక్కడి నుంచి వచ్చింది సమాధానం? పరలోకం నుంచి, దేవుడి నుంచి వచ్చింది సమాధానం. మన భక్తి మనం చేసేటువంటి ప్రార్థనలకు జవాబులు పొందుకునేదై ఉండాలి. అలా పొందుకునేదిగా ఉండాలి అంటే మనము దైవ భక్తులై ఉండాలి. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు ఎవరి భక్తిని ఎవరి యొక్క ప్రార్థనను వింటాడు అని అంటే అక్కడ చెప్పాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో, యోహాను సువార్త 9వ అధ్యాయం 31, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల దేవుడు ఆయన మనవి, ఎవరి మనవి? దైవభక్తి కలిగిన వాడై ఉండి ఆయన చిత్తాన్ని జరిగించేటువంటి వాడై ఉంటే దేవుడు వాని మనవి ఆలకిస్తాడు. దైవభక్తుడై ఉండాలి. ఓన్లీ దేశభక్తి కాదు, దైవభక్తి ఉండాలి. దైవభక్తి కలిగి మనము ప్రార్థన చేస్తే మన మనవి దేవుడు ఆలకిస్తాడు. ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తే, ఆయనకు అనుకూలమైనటువంటి జీవితం కలిగి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు ఆయన నుంచి ఏమొస్తుంది? జవాబు వస్తుంది. అప్పుడప్పుడు వచ్చి అయ్యగారి దగ్గరికి, అమ్మగారి దగ్గరికి వచ్చి మనము, నా ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వట్లేదండి, అదండి ఇదండి అని మనము నీరసపడిపోతాం. లోపం ఆయనలో ఉందా, మనలో ఉందా? ఆయనలో ఏ లోపము లేదు. మనం చేసే భక్తిలోనే ఎక్కడో లోపం ఉంది. అందుకే మన ప్రార్థనలకు ఏం రావట్లేదు? జవాబు. కాబట్టి దైవభక్తి అంటే ఏంటంటే మనం చేసే ప్రార్థనలకు జవాబులు పొందుకునేది దైవభక్తి, నిజమైన దైవభక్తి. మరొకటి దైవభక్తి అని అంటే ఏంటి అని అంటే తృప్తి కలిగి జీవించడం దైవభక్తి. ఏంటి? తృప్తి కలిగి అంటే మనకు ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించడం అనేది దైవభక్తి. అనేక మంది వారికి లేని దాని కొరకు ఆరాటపడుతూ, ఆశపడుతూ, దురాశ కలిగి నానా విధమైనటువంటి శోధనలో పడిపోయి తమను తాము ఏం చేసుకున్నారంటే విశ్వాసం నుంచి తొలగిపోయి పొడి చేసుకుంటున్నారు. అంటే ఉన్న దానితో తృప్తి కలిగి ఉందామన్న ఆలోచనని పక్కన పెట్టేసి లేని దాని కొరకు ఆరాటపడుతూ దేవుడిలో నుంచి తొలగిపోతా ఉన్నారు అనేక మంది. లేదా వాళ్ళ కారు ఉంది, మన కారు లేదని భర్తకు టార్చర్ పెడతా ఉంటుంది. ఆవిడకి అన్ని రకాల పట్టు చీరలు ఉన్నాయి, నాకు లేవు. వాళ్ళకుగా మంచి ఇల్లు ఉంది, మనకు లేవు. మనకు లేని దాని కొరకు ఆరాటపడి దేవుడిలో నుండి తొలగిపోయేటువంటి ఏ భక్తి మనకు వద్దు. ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించాలి. అది దేవుడి దృష్టికి విలువైనది, గొప్ప లాభ సాధనమే ఉన్నది. అది తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు మనం ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏమి పట్టుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని పోలేము. అయితే అక్కడ ఒక విషయం చెప్పాడు, గొప్ప విషయం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించడం అనేది దైవభక్తి. లేని దాని కొరకు ఆరాటపడి చేసేది దైవభక్తి కాదు. ఎందుకు అలా చెప్పుకుంటూ వచ్చాడు? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దాన్ని ఆశించి చాలా మంది ఏమైపోయారు? తొలగిపోయారు. కాబట్టి మన జీవితంలో తృప్తి కలిగినటువంటి వారమైన ఒకసారి ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనం చదివితే అక్కడ యాకోబు గారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దేని విషయంగా చెల్లిస్తున్నాడో ఒకసారి చూద్దాం. ఆదికాండము 28:20వ వచనంలో, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు ఏమై ఉన్నాడు? ఏం చేస్తే? నేను వెలుచున్న మార్గం నన్ను క్షేమంగా కాపాడి నేను తినడానికి ఆహారము ధరించుకోవడానికి వస్త్రములు ఇస్తే చాలు, ఆయన నాకేమై ఉన్నాడు? మనకి ఈరోజు తినడానికి తిండి ఇచ్చినా, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చినా, నివసించడానికి ఇల్లు ఇచ్చినా
ఉద్యోగం ఇచ్చినా, పిల్లల్ని ఇచ్చినా, ఆస్తిని ఇచ్చినా, అంతస్తులు ఇచ్చినా దేవునికి మాత్రం భక్తి చేయాలి. సంతుష్టి సహితమైన దైవభక్తేనా ఇది? ఎన్ని ఇచ్చాడు దేవుడు లెక్క పెట్టుకుంటే, అమ్మ గర్భంలో పడినది మొదలుకొని ఈ రోజు వరకు లెక్క పెట్టుకుంటే లెక్కలేనన్ని మేలు చేశాడు దేవుడు. లేదా లెక్కలేనన్ని మేలు. ఎన్ని డైరీలు రాసినా చాలాకొస్తాయి దేవుడు మన కోసం చేసిన మేలు. కాబట్టి దేవుని ఎడల మనం చేసేటువంటి భక్తి తృప్తి కలిగి చేయాలి. అంటే ఉన్న దాంట్లో తృప్తి కలిగి దేవునికి ఏం చేయాలి? భక్తి. అదే దేవుని దృష్టికి గొప్ప లాభసాధనమైంది అని చెప్పి, అది నిజమైన దైవ భక్తి. ఇంకా భక్తి అంటే ఏమిటి అని అంటే దిద్దుబాటు చేసుకోవడం భక్తి. ఏంటి? దిద్దుబాటు చేసుకోవడం భక్తి. నేను ఏ తప్పు చేయలేదు పుట్టినప్పటి నుంచి అని చెప్పేటువంటి సామర్థ్యం కానీ గట్స్ కానీ ఎవరికి లేవు మనకి. యేసు ప్రభు వారికి తప్ప నాలో పాపం ఉందని చూపిన వాడు ఎవడైనా ఉన్నాడా అని చెప్పాడు. ఆయన తప్ప భూమి మీద ఎవరు లేరు. మనమందరం ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమయంలో మన ఆలోచనలోనో, మన ఊహల్లోనో, తలంపుల్లోనో, క్రియల్లోనో, నడకలోనో, పడకలోనో ఎక్కడో ఒక దగ్గర మనం ఏం చేశాము అని అంటే తప్పు చేశాము. దేవుడికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేశాము. అవునా? నేను ఏ తప్పు చేయలేదని చెప్పడానికి మనకు ఏ అర్హత, యోగ్యత లేదు. కానీ దేవుడు మనకి ఏం చేశాడంటే దిద్దుకోవడానికి అవకాశం ఇచ్చాడు, మార్చుకోవడానికి అవకాశం ఇచ్చాడు, మారడానికి ఆయుష్కాలాన్ని ఇస్తా ఉన్నాడు. ఏం చేయాలి ఈ యొక్క ఆయుష్కాలంలో అంటే మనం చేసినటువంటి తప్పులు ఎక్కడైతే ఉన్నాయో, ఏ విషయంలోనైతే పడిపోయామో ఆ విషయంలో ఏం చేసుకోవాలంటే దిద్దుబాటు చేసుకోవాలి. అది నిజమైన భక్తి. రాజు అయిన దావీదు గారు రాజుగా ఏలుబడి చేస్తా ఉన్నాడు. ఒకరోజు ఒక పొరపాటు చేశాడు ఆ వ్యక్తి. యుద్ధానికి వెళ్ళకోకుండా పొద్దుగుక్కేంత వరకు పడుకున్నాడు. చూడకూడని ఒక దృశ్యాన్ని చూశాడు. పరాయి వాడి భార్యని ఆశించాడు, తీసుకొచ్చి పెట్టుకున్నాడు, తప్పు చేశాడు, ఒక బిడ్డను కూడా కన్నాడు. పరమందున దేవుడు చూశాడు, ఊరికి ఉన్నాడా? వెంటనే అతని దగ్గరికి సేవకుడిని నాతానని పంపించాడు. ఏమయ్యా, మీరు రాజు కావచ్చు, కానీ ఈ రోజు చేసినటువంటి పని ఏదైతే ఉందో దేవుడి దృష్టికి చాలా నీచమైనదిగా ఉంది, అసహ్యమైనదిగా ఉంది అని చెబితే రాజు ఏం చేశాడు అని అంటే, నువ్వు నేను దావీదు గారి ప్లేస్లో, రాజు ప్లేస్లో ఉంటే ఏం చేసేవాళ్ళం? మన తప్పుని ఎవడైనా చెప్తే సీఎం గారి దగ్గర పోయి మీరు ఇలా చేశారంటే అని చెప్తామనుకో, మనము ఏం చేస్తారు? మనల్ని AK-47తో పీసులుగా కాల్చి పడేస్తారు మనల్ని. అసలు గేటు దగ్గర కూడా పోనీయరు మనల్ని. నాతాను ప్రవక్త వెళ్ళి దావీదుకి చెబితే వెంటనే ఏమయ్యాడంటే దావీదు గారు, నిజమేనయ్యా, నేను చేసిన దేవుని దృష్టికి నీచమైనదే చేశాను, పాపం చేశాను. అప్పుడు రాశాడు 51వ కీర్తన. ఆ 51వ కీర్తన మనం చదివినప్పుడు, అయ్యో దేవా, కేవలం నీకంటే నీకు విరోధంగా నేనేం చేశానంటే పాపం చేశానయ్యా. నా అతిక్రమాలన్నీ నీకు బాగా తెలుసు, ఒప్పుకుంటున్నాను, దయతో నన్ను క్షమించు. నాకు నూతన హృదయాన్ని ఇవ్వు, నూతన మనస్సు ఇవ్వు. విరిగి నలిగిన మనసే కదా నీకు ఇష్టము, ఇవే కదా నువ్వు కోరుకున్నది. దయతో నన్ను మన్నించు, నీ పరిశుద్ధాత్మ నా నుంచి దూరం చేయొద్దయ్యా. వేడుకున్నాడు. అంటే తన జీవితాన్ని ఏం చేసుకుంటున్నాడు? ఆయన దిద్దుబాటు చేసుకుంటున్నాడు. నిజమైన భక్తి అంటే ఏమిటి అని అంటే, మన తప్పు చెప్పినప్పుడు దాన్ని దిద్దుకోవాలి. అది నిజమైన భక్తి. మన తప్పు చెప్పినప్పుడు ఏం చేయాలి? దిద్దుకోవాలి. సేవకురాలు మనకి విశ్వాసులకి అప్పుడప్పుడు వారు మనకి ఎలాంటి వాళ్ళు అంటే తల్లిదండ్రులు అయినటువంటి వారు. సేవకురాలు మనకి ఎలాంటి వాళ్ళు? తల్లిదండ్రులు లాంటి వారు. అవునా? మన భక్తి జీవితాన్ని తీర్చిదిద్దడానికి అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వారు. తల్లిదండ్రులకి పిల్లల యొక్క బలహీనతలు, బలాలు బాగా తెలుసు. అవునా? కొడుకు గురించి బాగా తెలియాలంటే మనం ఎవరిని అడిగితే తెలుస్తుంది. ఎవరినట్టు చెప్తారు? వాళ్ళ నాన్నని కానీ అమ్మని కానీ అడిగితే బాగా చెప్తారు. వాళ్ళ అమ్మని అడిగితే ఇంకా బాగా చెప్తారు వాడు ఎలాంటి వాడు అని. అవునా? మన సేవకురాలు మనకి ఎప్పుడైనా
ఒకవేళ నువ్వేదో తప్పు చేసావు, బలహీనతను బట్టో పరిస్థితులను బట్టే చెప్పారు నీకు, నువ్వెవరు నాకు చెప్పడానికని వెళ్ళిపోయావనుకో, అంటే దిద్దుబాటు నువ్వేం చేయట్లేదు, ప్రేమించడం లేదు, దిద్దుబాటు చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. అంటే నువ్వు చేసే భక్తి దేవునికి నీ తప్పు సేవకుడు కానీ తల్లిదండ్రులు కానీ ఇంకెవరు కానీ చెబితే నీ మంచి కోరి నువ్వు నిజంగా తప్పు చేసిన వాడివైతే ఏం చేసుకోవాలంటే దిద్దుబాటు చేసుకోవాలి. అది నిజమైన భక్తి. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 16-17 చూసి ముగించేసుకుందాం. కీర్తనలు 50వ కీర్తన 16-17 వచనాలు. భక్తిహీనులతో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నా కట్టడలు వివరించటము నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదవేమి, దిద్దుబాటు నీకు అసహ్యమైన కదా అని చెప్పాడు. ఏం చేస్తున్నాడనంటే దేవుని మాటలు తృణీకరిస్తా ఉన్నాడు, కానీ నోటి నుంచి ఏమో బాగా చెప్తా ఉన్నాడు. మన భాషలో బాగా చెప్పుకోవాలంటే పిల్లలకి పాఠాలు చెప్తున్నాడు. పాఠాలు చెప్తున్న టీచర్ గారు మద్యపానము ధూమపానము ఆరోగ్యానికి హానికరము, మనం చేయకూడదు, మన ఊపిరితిత్తులు పాడైపోతాయి అని చెప్పేసి ఇంటర్వెల్ టైంలో వెళ్ళి బాగా ఆయన ఇలా చేసుకుంటున్నాడు అనుకో స్మోకింగ్. ఏం చెప్పాడు, ఏం చేస్తా ఉన్నాడు, తాగకూడదు మనం చేయకూడదు అని చెప్పేసి అతగాడే వెళ్ళి తాగుతా ఉన్నాడు. అంటే దిద్దుబాటు చేయటం లేదు, దిద్దుబాటు చేసుకోవడానికి ఇష్టపడట్లేదు, తనే చేస్తున్నాడు. మళ్ళా ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్తా ఉన్నాడు. నా మాటలు ఎందుకు చెప్తున్నాడు, నా నిబంధన నీ నోట ఎందుకు వచ్చిస్తా ఉన్నావు, దిద్దుబాటు నీకు అసహ్యమైంది కదా, నీ సహోదరుని మీద కొండెంపు చెప్తున్నావు, కీడు చేయడానికి నీ పాదాలు పరిగెడతా ఉన్నాయి, ఇవన్నీ చూసి నేను నీ వంటి మనిషిని అనుకున్నావు కదా, చీల్చి చేస్తానన్నాడు దేవుడికి. నీకు అలా చదువుకుంటూ వస్తే చీల్చి పడేసి నీ తప్పులన్నీ ఎదురు పెట్టి నీ లెక్క చేస్తాను, నీ లెక్క చూస్తాను అంటున్నాడు. అంటే మన భక్తి ఎలా ఉండాలి అంటే దిద్దుబాటుని ప్రేమించేదిగా ఉండాలి, దిద్దుబాటు చేసుకునేదిగా ఉండాలి. ఎక్కడో దగ్గర తప్పులు చేసిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి మళ్ళా చేయకోకుండా దిద్దుబాటు చేసుకోవాలి. అది నిజమైన భక్తి. నిజమైన భక్తి అంటే ఏమిటి అంటే మరొకటి చెడుతనాన్ని అసహించుకోవడం నిజమైన భక్తి. ఏంటి? చెడుతనాన్ని అసహించుకోవడం నిజమైన భక్తి. కీర్తనలు 97వ కీర్తన 10వ వచనంలో అక్కడ ఏముంటుందనంటే యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి అని చెప్పేశాడు. అదే మాటనేనా? కీర్తనలు 97వ కీర్తన 10వ వచనం, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనాన్ని ఏం చేసుకోవాలి? నువ్వు దేవుని ప్రేమిస్తే, దేవునికి భక్తి చేస్తే నీ నుంచి ఉన్నటువంటి చెడుతనాన్ని ఏం చేసుకోవాలంటే తొలగించుకోవాలి, అసహించుకోవాలి, దానికి దూరం జరగాలి. రాహాబు అనేటువంటి ఒక స్త్రీ ఉంది పాత నిబంధన గ్రంథంలో. వాస్తవానికి ఆమె యొక్క జీవితం ఏంటి పూర్వం అని అంటే తన శరీరాన్ని నమ్ముకొని పరాయి పురుషులకి వచ్చేటువంటి సొమ్ముతో బతికేటువంటి వృత్తిలో ఉంది, వేశ్యా వృత్తిలో ఉంది. ఎక్కడో దేవుని గురించినటువంటి మాటలు ఎవరో చెప్పగా వినింది. ఒకరోజు దేవునికి సంబంధించినటువంటి పిల్లలు వస్తే వారితో మాట్లాడుతూ ఆమె, అయ్యా మీ దేవుడు ఆకాశానికి భూమికి సృష్టికర్తనంట కదా, ఇదిగో మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి మిమ్మల్ని నడిపించాడంట కదా, మీ ఎదుట నిలబడటానికి మిగిలిన జనాంగాలకి ఎవరికి అంత శక్తి సామర్థ్యాలు లేవంట కదయ్యా, మీ యొక్క ఆ దేవుని గురించినటువంటి మాటలు మేము వింటే మా గుండెలు ఏమైపోయాయంటే అదిరిపోయాయి అని చెప్పింది. ఆ తర్వాత ఏం చేసుకుంటుందంటే తన జీవితాన్ని, ఆ పాపపు జీవితాన్ని అంతటినీ మార్చేసుకుని ఆ చెడుతనాన్ని అసహించుకొని ఏం చేసిందనంటే నీతిమంతుల జాబితాలో చేర్చబడింది. ఎవరు? ఒక వేశ్య. అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు చెడుతనాన్ని ఏం చేసుకోవాలంటే తొలగించుకోవాలి. క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు సుకార్ అనేటువంటి పట్టణంలో యాకోబు బావి దగ్గర మాట్లాడుతూ సమరయ స్త్రీ వస్తుంది. ఎంతమంది భర్తలను మార్చింది ఆమె? అప్పటికే 5గురికి మార్చింది. ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడమ్మా అని చెప్పేశాడు. షాక్ అయిపోయింది. నా పర్సనల్ వ్యక్తిగత జీవితం ఎవరికి తెలియదు, ఈయనేంటి నా వ్యక్తిగత జీవితాన్ని అందరినీ ఓపెన్ చేసి చెప్తా ఉన్నాడని అంటే మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎవరో అతను నేనే నమ్మానంటే ఆ సాక్ష్యాన్ని కనుక్కొని సంతోషపడి ఆ గ్రామంలోకి వెళ్ళి మేము ఎవరిని కనుక్కున్నామని చెప్పింది, మెస్సయ్యను కనుక్కున్నామని చెప్పింది. దేవుని గురించి చెప్పడానికి ఆమె అప్పటి వరకు ఎవరు అని అంటే చెప్పకపోవడానికి
ఒక వేశ్య జీవితంలో జీవిస్తుంది. వ్యభిచారి వాస్తవానికి 5 భర్తలను 6 భర్తలను పెట్టేసుకునేది. ఎప్పుడైతే తన చెడుతనాన్ని అంతటా తొలగించేస్తుందో ఆ దేవుడి గురించి చక్కగా వెళ్ళి చెబితే అనేకులు విశ్వసించి మారు మనసు పొందారు. అంటే తన జీవితంలో ఏం చేసుకున్నాగా చెడుతనాన్ని తొలగించేసుకున్నది. నిజమైన దైవభక్తి అంటే ఏంటంటే చెడుతనాన్ని తొలగించుకోవటం అన్నమాట, అసహించుకోవటం. నీ జీవితంలో నా జీవితంలో ఏమైనా చెడు ఉందేమో, దేవునికి వ్యతిరేకమైనది ఏమైనా ఉందేమో, దాన్ని ఏం చేసుకోవాలి మనం అంటే తొలగించుకోవాలి, అసహించుకోవాలి. దేవుని ప్రేమించేటువంటి వాడు, దేవునికి భక్తి చేసేటువంటి వాడు, అది నిజమైన భక్తి. ఇక ఏంటి భక్తి అని అంటే ప్రతిరోజు సాధకం చేయవలసినటువంటిది భక్తి. ప్రతిరోజు సాధకం చేయవలసినటువంటిది. పిల్లోడికి ఉదయాన్నే స్కూల్కి పంపిస్తే ఫస్ట్ రోజు వాళ్ళ టీచర్ గారు ఏం చేస్తారు, ఒకే అక్షరం రాసి పంపిస్తారు పలక మీద. వాడు ఎప్పటి వరకు రుద్దాలి దాన్ని? వచ్చేంత వరకు, సాయంకాలం వరకు, ఎన్ని రోజులైనా దాన్ని రుద్దాలి. అంటే పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు. మన భక్తి కూడా చనిపోయేంత వరకు ప్రతిరోజు మన భక్తిని ఏం చేయాలంటే సాధకం చేయాలి. సాధకం చేయటం అనేది మనకి ప్రయోజనకరమైనటువంటిది. మనం ఉదయాన్నే జిమ్కి వెళ్ళి బాడీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. ఎందుకు? బాడీ బాగా ఆరోగ్యకరంగా ఉండాలి, ఆత్మీయంగా మన ఆత్మ కూడా ఆరోగ్యకరంగా ఉండాలంటే మన భక్తిని ఏం చేయాలంటే రోజు సాధకం చేయాలి. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీవే ఏం చేసుకోవాలి? ఏంటి విసర్జించాలి? ముసలమ్మ ముచ్చట్లు. అంటే ముసలమ్మ ముచ్చట్లు పెట్టే వాళ్ళు ఎవరు? స్త్రీలా పురుషులా? ముసలయ్య అంటే చూడండి, ముసలమ్మ ముచ్చట్లు పెట్టేటువంటి ఆలోచన మనకి ఏమైనా ఉంటే ఏం చేసుకోవాలి అంటే విసర్జించాలి. విసర్జించి దైవభక్తి విషయంలో మనం ఏం చేసుకోవాలి? సాధన చేయాలి. దైవభక్తిని ప్రతిరోజు సాధన చేయాలంటే ముసలమ్మ ముచ్చట్లను ఆపేసేయాలి. విచిత్రం ఏంటంటే దేవుని వాక్యం గంట మాట్లాడినా, ఒక అరగంట మాట్లాడినా విసుగు వస్తుంది. రాజకీయాలు, సినిమాలు, స్టోరీలు ఎన్ని మాట్లాడినా మనకు విసుగు రాదు. కొంతమంది రాత్రి అన్నం తిన్న తర్వాత 12 అయినా నిద్రపోరు. ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు వచ్చి గుసగుసలాడుతూ ఉంటారు. ఏం మాటలు మాట్లాడతారు? వాళ్ళ మధ్యలో లేని 3వ వ్యక్తి గురించి మాట్లాడతారు. వాళ్ళ గురించి ఏం మాట్లాడరు. అవి ఏం చేయాలి మనం అంటే విసర్జించాలి, వదిలేసేయాలి. దైవభక్తి విషయంలో సాధకం చేసుకోవాలంటే వాటిని వదిలేసేయాలి. దైవభక్తి అనేది సాధకం చేయాలి ప్రతిరోజు. ఇంకోటి ఏంటంటే దైవభక్తి అంటే మనం సంపాదించుకోవాల్సిన ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది దైవభక్తి. మనం సంపాదించుకోవాల్సినటువంటి ఆస్తి మన సంపాదనలో భాగమై ఉండాలి. ఏది? భక్తి. అదే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ మనం ప్రయాసపడి సంపాదించుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని చెప్పాడు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి ఏంటి? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును ఏం చేయాలి? వాటిని. రెండవది ఏం చెప్పాడు అక్కడ మన పాఠానికి సంబంధించి? నీతిని, రెండవది భక్తిని. అంటే భక్తిని ఏం చేయాలి? మనము సంపాదించుకోవాలి. ఉదయం నుంచి సాయంకాలం వరకు పని చేస్తే కూలి వస్తుంది మనకి, అవునా? మన భక్తి కూడా ఎంతగా దేవుని మాటలు వింటామో, ఎంతగా మన జీవితాన్ని మార్చుకుంటామో అంతగా మనకు దైవభక్తి లభిస్తూ ఉంటుంది. సంపాదించుకోవాలి. సంపాదించుకోవాల్సినటువంటి ఆస్తి. కూలిని సంపాదించుకుంటాం, పిల్లల్ని సంపాదించుకుంటాం, ఆస్తిని సంపాదించుకుంటాం, ఇంటిని సంపాదించుకుంటాం, ఉద్యోగాన్ని సంపాదించుకుంటాం. భక్తిని సంపాదించుకోవాలి వద్దా? దానికోసం ప్రయాసపడాలి అని అంటున్నాడు. ప్రయాసపడుతున్నామా? ఒకసారి ఆలోచించాలి. దైవభక్తి అని అంటే
మన సంపాదనలో భాగమై ఉండాలి. మరొక విషయం, దైవభక్తి అని అంటే ఏమిటి అని అంటే నీతి న్యాయాలు జరిగించేది దైవభక్తి. ఏంటి? నీతి న్యాయాలు జరిగించేది దైవభక్తి. ఈరోజు మనుషుల్లో నీతి న్యాయం ఏమైపోయింది? కరువైపోయింది. దేవుడు నీతి స్వరూపుడుగా న్యాయవంతుడుగా ఉంటే ఆయన పిల్లలైనటువంటి మనం కూడా మన జీవితంలో నీతి న్యాయాలనే జరిగించాలి. అబ్రహాము అనేటువంటి భక్తుడు ఉన్నాడు, విశ్వాసులకి తండ్రి అని పిలువబడ్డాడు. అతని గురించి దేవుడు చెప్పిన మాట ఏమిటి అని అంటే ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనంలో అబ్రహాం గారి గురించి దేవుడు చెప్పినటువంటి మాట, అబ్రహాం గారి గురించి దేవుడు చెప్పిన మాట ఏమిటి అని అంటే అబ్రహాం గురించినటువంటి చెప్పినది ఏంటంటే తన తర్వాత తరము పిల్లలను తన ఇంటి వాళ్ళను ఏం జరిగించాలి? నీతి న్యాయములు జరిగించవలనని యెహోవా మార్గమును గైకొనుటకును అతడు వారికి ఆజ్ఞాపించిన నేను ఎరుగుదును అని చెప్పాడు. యజమానుడుగా అబ్రహాము గారు తను మాత్రమే నీతి న్యాయాలు జరిగించడం మాత్రమే కాకుండా తన కుటుంబం వారు, తన పిల్లల పిల్లలు కూడా ఏం జరిగించాలని, ఎవరి మార్గాలు గైకొనాలని చెప్తా ఉన్నాడనంటే మీరు యెహోవా మార్గాలను గైకొనాలి. మీ జీవితంలో నీతి న్యాయాలు జరిగించాలి. భక్తి పరులు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఏం చేయాలి అంటే తాను జరిగించాలి, తన పిల్లలు కూడా ఏం జరిగించాలని చెప్పాలి అంటే నీతి న్యాయాలు జరిగించాలని చెప్పాడు. దేవుడు కోరుకునేదే మన నుంచి నీతి న్యాయం. కానీ మనుషులలో ఏమొచ్చేసిందంటే నీతి ప్లేస్లో దుర్నీతి వచ్చేసింది, స్వనీతి వచ్చేసింది, అవినీతి వచ్చేసింది, సకల దుర్నీతి వచ్చేసింది మనుషుల్లో. అదొద్దు. నీతి, దేవుని నీతి కావాలి, న్యాయం కావాలి. కాబట్టి మన జీవితంలో నీతి న్యాయాలు జరిగించేదిగా ఉండాలి. ఇక చివరిగా ఏది భక్తి అని అంటే సత్క్రియలు చేయటం భక్తి. ఏది భక్తి? సత్క్రియలు చేయటం భక్తి. సొంత క్రియలు కాదు, సత్క్రియలు చేయాలి. తీతు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు సత్క్రియలు చేయడం యందు శ్రద్ధ కలిగినటువంటి వారై ఉండాలి, ఇవి మనుషులకు ప్రయోజనకరమై ఉన్నాయని ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పాడు. అవి చేయటానికి నేర్చుకోవాలి అని చెప్పాడు 14వ వచనంలో. సత్క్రియలు చేయడానికి మనము నేర్చుకోవాలి. సత్క్రియలు చేయడం అనేది భక్తి. చివరిగా ఈ మాట చూసుకొని మనం ముగించేస్తున్నాం. భక్తి అంటే ఏమిటి అని అంటే పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించడం అనేది భక్తి. పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించడం అనేది దైవభక్తి. మనమందరం ఒకప్పుడు పాపులం, దోషులం, అపరాధులం. అవునా? యేసుప్రభు వారు వచ్చి మనల్ని నీతిమంతులుగా చేసేసాడు, నీతికి దాసులుగా చేసేసాడు. దీనికి మనం ఎలాంటి రుణము చెల్లించామేమైనా ఏం చెల్లించం, ఉచితంగా నీతిమంతులు చేసేసాడు. ఇది పొందుతున్నటువంటి మనము దీనికి బానిసలుగా, అంటే నీతికి బానిసలుగా, న్యాయానికి బానిసలుగా, పాప విషయంలో ఈ చనిపోయినటువంటి వారంగా బ్రతకాలి. ఎలా ఉండాలి అంటే ఒక మాటలు చెప్పాలి అంటే కోమా పేషెంట్ని చూసారా ఎప్పుడైనా మీరు? కోమాలోకి వెళ్ళిపోయిన పేషెంట్ చూసారా? ఎలా ఉంటారు కోమా పేషెంట్? ఏ స్పర్శ ఉండదు, కళ్ళు కనిపిస్తూ ఉంటాయి, తెరిచి ఉంటాడు, చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, శరీరం ఉంటుంది, అంతా ఉంటుంది. దేనికి పనికిరాడు, ఏది పట్టుకోలేడు, దేన్ని గ్రహించలేడు, ఎక్కడ పరిగెత్తలేడు, కానీ అన్నీ ఉన్నాయి, ఏమి చేయడానికి పనికిరాడు ఆ బాడీ. అవునా? అది ఎంత వాస్తవమో. పాపపు విషయంలో క్రైస్తవులు కోమాలోకి వెళ్ళిపోవాలి. అవునా? క్రైస్తవులు పాప విషయంలో కోమాలోకి వెళ్ళిపోవాలి. మన కళ్ళు ఉన్నాయి, శరీరం అంతా ఉంది, అవయవాలు అన్నీ ఉన్నాయి. పాప విషయంలో పనికి రానటువంటిదిగా మారిపోవాలి ఈ యొక్క శరీరం. అంటే పాప విషయంలో చనిపోవడం అంటే అర్థం ఏంటంటే అంతా బాగుంది శరీరం, కానీ పాపం చేయడానికి పనికి రాకుండా ఉండాలి. అది భక్తి. నీతి విషయంలో జీవించాలి. ఎందుకు అని అంటే మనల్ని నీతిమంతులుగా చేశాడు ఆయన.
పరలోకం ఎవరికి? నీతిమంతులుగా అనీతిమంతులుగా? నీతిమంతులు. కాబట్టి ఏంటి భక్తి అని అంటే పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించడం అనేది భక్తి. కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం కదా. భక్తి అంటే ఏమో చెప్పుకుంటూ వచ్చాం కదా. ఇవన్నీ ఎప్పటి వరకే అంటే మరణించేంత వరకు చేసుకుంటాం. మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకోవాలి. సత్క్రియలు చనిపోయేంత వరకు చేయాలి. దైవభక్తిని చనిపోయేంత వరకు సాగని దిద్దుబాటుని జీవితాంతం చేసుకుంటూ రావాలి. మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకుంటూ రావాలి. సహోదరులను ప్రేమించుకుంటూ రావాలి. లోపాలు చేసి దిద్దుకుంటూ రావాలి. ఆ ఇబ్బందులు ఇరుకులు ఉన్న వాళ్ళకి, అనాథలకి, బీదలకు, విధవలకు సహాయం చేసుకుంటూ రావాలి. ఇహలోకం మాలిన్యం అంటుకోకుండా కాపాడుకుంటూ ఉండాలి. ఇంకా ఏం చేయాలి? మనం చేసేటువంటి భక్తికి ప్రార్థన చేస్తే దేవుడి నుంచి సమాధానాలు పొందుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఎప్పటి వరకు అంటే మరణించేంత వరకు. పౌలు గారు ఇదిగో మరణించేంత వరకు నేనేం చేసుకున్నాను? నా విశ్వాసాన్ని కాపాడు. నాకు ఇప్పుడు ఏముంది? నీతి కిరీటం ఉంది. అది నాకు మాత్రమే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చినటువంటి వారందరికీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ భక్తి విషయాలు మనం తెలుసుకొని ఊరిక ఉంటే ఏం ప్రయోజనం లేదు. వీటి యందు విని విశేషమైనటువంటి జాగ్రత్త కలిగి ఎక్కడైనా పడిపోయి ఉంటే, ఈ భక్తి విషయాల్లో ఎక్కడైనా పడిపోయి ఉంటే సరి చేసుకొని దేవుడు కోరినటువంటి భక్తి చేసేటువంటి వారంగా మనం అందరం ఉండాలని నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.